मी सर, आपको गाड़ी यहाँ से निकलना है सर। हेलो सर, एक आदमी विदाउट परमिशन यहाँ पर गाड़ी पार्क करके गया सर। हाय। हेलो मैन। ఎలా ఉన్నావు? How are you? ఫైన్ ఫైన్. Come on यार. రేయ్, ఏంటి ఇది ఒకటే తెచ్చావా? అది ఎవరికో ఇవ్వడానికి, మనకు కావాల్సిన లోపల ఉన్నాయి. పద. मैं बोला ना आपको गाड़ी यहाँ पर पार्क नहीं करना। ఏంటి ప్రాబ్లం? వచ్చిన దగ్గర నుంచి చంపుతున్నాడు. బండి పక్కన పెట్టకు. సిమ్ కార్డు ఇలా ఇవ్వు. సరే, ఈ రాత్రికి ఏం ప్లాన్ చేస్తున్నావు? 3 సంవత్సరాల తర్వాత వస్తున్నావు, మామూలుగా ఉంటుందా? ఇరగదీసేద్దాం. మనకిదంతా మామూలుగా బ్రో. ఓకే బ్రో. సో వాట్స్ ద ప్లాన్? ఈరోజు ఇండియన్ ఫుడ్ తినాలి. ఎలా జరుగుతుంది షూటింగ్? రెగ్యులరే. హీరోయిన్ నేను రికమెండ్ చేసిందే కదా. అది మీ బాబుకి నచ్చలేదంట, మళ్ళీ పాత హీరోనే పెట్టాడు. బ్లడీ బోల్డ్. ఏంటి ఇంటిగా గెస్ట్ హౌస్ కా? డైరెక్ట్ గా కమిషనర్ ఆఫీస్కి వెళ్ళు. మీ డాడీకి ఒక గిఫ్ట్ ఇచ్చి వెళ్దాం. ఓకే సార్, వీళ్ళు ఫ్లాట్ కట్టిస్తామని నా దగ్గర స్థలం తీసుకుని 2 ఏళ్ల పైన అయింది. మా కుటుంబం అంతా వద్దని చెబుతున్నా ఒక ఫ్లాట్ నాకు ఎక్కువ వస్తుందని ఆశపడి ఇంటితో సహా స్థలాన్ని వాళ్ళకి రాసిచ్చేసి బయటకు వచ్చేసాను సార్. మొదలెట్టిన పని మధ్యలో ఆపేసి ఫ్లాట్లు ఇవ్వకుండా, డబ్బు ఇవ్వకుండా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు సార్. సొంత స్థలంలో ఇల్లుండి కూడా ఇప్పుడు మేము అద్దెంట్లో ఉండడమే కాకుండా పోలీస్ కంప్లైంట్ ఇచ్చామని మమ్మల్ని వేధింపులకి గురి చేస్తున్నారయ్యా. వీళ్ళకి మా షరతులన్నీ చెప్పే వీళ్ళ దగ్గర మేము ప్లాట్ కొన్నాం సార్. ఇప్పుడు వీళ్ళు వచ్చి మీ కంప్లైంట్ ఇస్తే మమ్మల్ని ఏం చేయమంటారు? చాలా డబ్బులు పెట్టి బ్లాక్ అయిపోయాం. చూసారా సార్, అడిగినప్పుడల్లా ఇలాగే ఏవో షాకులు చెబుతున్నారు. పోలీసులకు చెప్పి కోర్టుకెళ్ళి మీ పరువు తీస్తామని ఈ ముసలోళ్ళు మమ్మల్ని విసిగిస్తున్నారు సార్. వీళ్ళ వల్ల మా కంపెనీ రెప్యుటేషన్ పాడైపోతుంది సార్. మీ కంపెనీకి అంత రెప్యుటేషన్ ఉంటే ఈ కంప్లైంట్ ఎలా వచ్చింది? మీరు వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బు వెంటనే సెటిల్ చేయండి. మీరు వీళ్ళ దగ్గర తీసుకున్న స్థలం విలువ ఇప్పుడున్న రేటు ప్రకారం 2 కోట్ల రూపాయలు. రేపు ఈ టైంలోగా మొత్తం డబ్బు వాళ్ళకి ఇచ్చేయాలి. బ్లాక్ లో కాదు, వైట్ లో. అంతేకాదు, మీరిచ్చిన డబ్బుతో వాళ్ళు సొంత ఇల్లు కట్టుకోవాలి. నా సంగతి తెలుసు కదా, అర్థమైందనుకుంటాను. 24 గంటల్లోపు ఈ కేసు క్లోజ్ అయిపోవాలి. ఆ పని మీద ఉండండి, వెళ్ళండి. మీరేం భయపడకండి, ఇక మీ పని అయిపోయినట్టే. వెళ్ళొస్తామయ్యా. ఇట్స్ ఓకే, కూర్చోండి. మీ యాటిట్యూడ్ అస్సలు మారలేదు అంకుల్. నువ్వెప్పుడొచ్చా? డైరెక్ట్ గా ఎయిర్పోర్ట్ నుంచి వస్తున్నాను. మీకు గిఫ్ట్ తీసుకొచ్చాను, మీకు ఇష్టమైన బ్రాండ్. సార్, చాలా టెన్షన్ పడ్డాను సార్. ఓయ్, చూసావుగా నా టాలెంట్, వాళ్ళని ఎలా నమ్మించాను. సార్, చాలా థ్యాంక్స్. మీరు మాకు చేసిన సహాయానికి 50 లక్షల బ్లాక్ లో ఇస్తాం. పేమెంట్ ఎక్కడికి తెచ్చమంటారో మీరే చెప్పండి. సాయంత్రం 5 గంటలకి తాజ్. ఇప్పుడు అర్థమైందా ఈ పోలీస్ స్టేషన్ ప్రజలు ఎలా నమ్ముతారో? ఆ బిల్డర్ విషయంలో మీరు కొంచెం కేర్ఫుల్ గా ఉండండి అంకుల్. వాడు ఏదైనా కెమెరా తీసుకొస్తే అడ్డంగా దొరికిపోతాం. 10 ఏళ్ళు పైనే దాటిందిరా అబ్బాయి. నేను కమిషనర్ నై, నాకివేం కొత్త కాదు. మనం ఏదైనా చేయాలనుకున్నప్పుడు చాలా తెలివిగా డీల్ చేయాలి. ఒకవేళ అక్కడ మనం ఉన్నా అక్కడ మనం లేనట్టే అనిపించాలి. మనం అలాంటి వాళ్ళం కావని జనాలను ఎప్పుడు నమ్మిస్తూనే ఉండాలి. జనాలకు మన మీద నమ్మకం ఉన్నంత వరకు మన పని మనం చేసుకుంటూనే పోవాలి. ప్లాన్ చేసిన ఫైటే కనుక 4 గంటల్లోగా అన్ని షాట్లు అయిపోవాలి. కంగారు పడకుండా కరెక్ట్ గా ప్లాన్ చేయండి. సార్, ఏంటి స్కార్పియోలు దొరకట్లేదంటండి. ఓ 10 ఇస్తామంటున్నారు. 10 ఏంటి? నువ్వు వెళ్ళా మేనేజర్ సాజీతో మాట్లాడు. హలో, 10 నిమిషాలు అవుతుంది. 10 నిమిషాలతోనే తెల్లవారుజామున 6 గంటల నుంచి అదే కబుర్లు చెప్తున్నావు. నాకు మండిందంటే షెడ్యూల్తో నువ్వు ప్యాకప్ అయిపోతావు. 1 నిమిషం ఆగు, ఫోన్ వస్తుంది. గుడ్ మార్నింగ్. ఆ క్యారెక్టర్ నేను ఫిక్స్ చేయడానికి ఎంత కష్టపడని తెలుసా? నీకోసం నేను ఆ మాత్రం చేయలేను డార్లింగ్. కొంచెం లైన్లో ఉండమ్మా. హలో, అరే నీ అబ్బా, ఛాన్స్ ఇచ్చేవరకు నన్ను దొబ్బు వదిలిపెట్టావు కదా. నేనేమన్నా పిచ్చోళ్ళ కనపడుతున్నానా? అన్న టీ తాతావా? దేంతో తాగమంటే నువ్వే చెప్పరా.
ఒక్క నిమిషం ఉండండి. అరే నేను కొంచెం బిజీ ఉన్నాను, మళ్ళీ కాసేపు అయిన తర్వాత ఫోన్ చేస్తానే. సారీగా పియానో వాయించడం నాకు బాగా అలవాటైపోయింది. నీకోసం గణపతి వస్తున్నాడు. ఈ మధ్య బాగా ఎక్కువైపోయింది. నేను వేసుకుంటాను చూడండి. అంతా ఓకే కదా గణపతి? ఏం ఓకే కాదు మిస్టర్ సాజీ. బాసు మంచి వేడి మీద ఉన్నాడు. ప్రొడ్యూసర్ తో మాట్లాడితే గానీ చల్లారేటట్లేడు. అక్కడ మీ బాస్ వేడి అలా ఉంచు, ఇక్కడ నేను సలసలాగా అయిపోతున్నాను. నువ్వేమైపోతావు, ఎక్కడికి వెళ్ళిపోతావు, ఎలా చేస్తావు నాకు అనవసరం. నాకు 40 స్కార్పియోలు వెంటనే కావాలన్న డైరెక్టర్, అవి కూడా బ్లాక్ అంట. వీళ్ళు ఏవేవో రాసేసుకుంటారు, మమ్మల్ని పట్టుకొని చావు దొప్పుతారు. 6 గంటలోగా ఇక్కడికి. ఆ 40 రాకపోతే షూటింగ్ మధ్యలో ఆగిపోద్ది. షూటింగ్ ఎలాగో మధ్యలో ఆగిపోద్ది. అరే నీకు దండం పెడతాను. అలా అన గణపతి. ప్రతాప్ సార్ వచ్చి టైం అయింది. అదిగో మాటలోనే వచ్చేసారు. అయ్యో నేను ఇంకా స్కార్పియోలు రెడీ చేయలేదు. నేను వెళ్ళి వాటిని రెడీ చేసి వస్తాను. హలో 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 ఏమైందిరా? వస్తున్నా శశి. నువ్వు అడిగిన నీ స్కార్పియోలు ఇస్తున్నా. ఫైట్ సెన్సేషన్ అయిపోవాలి, మన రేంజ్కి తగ్గకూడదు. నేను లొకేషన్కి వచ్చేసా. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఏం డైరెక్టర్ అంతా ఓకేనా? షూటింగ్ పార్ట్ ఎన్ని రోజుల్లో ఫినిష్ అవుతుంది? టైట్గా ప్లాన్ చేస్తే ఇంకొక 50 రోజుల్లో అయిపోద్ది సార్. ఇంకా 50 రోజులా? ఎక్కడికి పోతున్నావు? నేను మీరు షూటింగ్ ప్లాన్ చేసుకున్నప్పుడే క్లియర్గా చెప్పాను కదా, వర్కింగ్ డేస్ పెంచితే ఒప్పుకోనని. సార్ అది కూర్చో. విశ్వనాథన్ ఎందుకు వద్దన్నానో నీకు తెలుసు కదా. ఈయన గారేదో తక్కువలో చేస్తారనే కదా ఆడిని వద్దనుకొని ఈయన పెట్టాం. మార్చుకోకపోతే ఈ షెడ్యూల్ అయ్యేలోగా ఈయన కూడా బయటకు వెళ్ళిపోతాడు. ఇవాళ ఏం ప్లాన్ చేసావు? హీరో ఇంట్రడక్షన్, దాంతోపాటు ఒక ఫైట్ కూడా సార్. హీరో? నేను సినిమాలు చేస్తున్న సమయంలో ఈడు మామూలు జూనియర్ ఆర్టిస్ట్. ఎక్కడా హీరో గారు? రెడీ అవుతున్నాడు. ఎక్స్ట్రా వేషాలు ఏద్దని చెప్పు, లేకపోతే నీతో పాటు ఆడు కూడా పోతాడు. బాస్, ఇది రేర్గా దొరికే బ్రాండ్. వీటికి కూడా బ్రాండ్ ఉంటుందా? సర్లే వెళ్ళు, పని చూసుకో. ఓకే సార్. సార్ బాస్ లెఫ్ట్ హ్యాండ్ గణపతి వచ్చి అక్కడ ఉన్నాడు. సరే బాసు, తర్వాత మాట్లాడతాను చెప్పు. అలాగే సార్. బాసు సాజీ వస్తున్న లైన్లో ఉన్నాను. నువ్వు చెప్పింది యాసిడ్గా అక్కడ చెప్పాను. ప్రతాప్ గారు నీ బాస్తో తర్వాత మాట్లాడుతున్నారు. నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపోవచ్చు. తనతో మాట్లాడడానికే కదా నేను లొకేషన్కి వచ్చింది. తర్వాత మాట్లాడతానంటే ఎలా కుదురుద్ది? మీ ప్రొడ్యూసర్తో నేనే వెళ్ళి మాట్లాడి తెలుసుకుంటాను. సార్ ఏంటి మా బాస్ ఫోన్ చేస్తుంటే ఫోన్ ఎత్తట్లేదంట? 5-6 నెలలుగా మీరు తప్పించుకొని తిరుగుతున్నారు. మీ బాస్తో ఏం మాట్లాడాలో అని మేము ఇక్కడ చర్చించుకుంటున్నాం, అంతేగా? అంతే అంతే అంతే. ఓ నిర్ణయానికి వచ్చిన తర్వాత ఫోన్ ఎత్తుదాం అనుకుంటున్నాను. ఈ విషయం వెళ్ళి మీ బాస్కి చెప్పు. నేను వెళ్ళి చెప్తాను కానీ మా బాస్ డైరెక్ట్ గా రంగంలో దిగితే మీకే ప్రాబ్లం. సినిమా అన్న షూటింగ్ అన్నా బాగా అభిమానించే వ్యక్తి అతను. మీలాంటి వాళ్ళు ఏమైనా తేడా చేస్తే ఫైనాన్షియల్ తో పాటు ఫైట్ సీక్వెన్స్ కూడా బ్యాలెన్స్ చేస్తారు. మీ ఇష్టం మరి. ఎరా నన్నే భయపెడుతున్నావా? అతను ఎవరో తెలిసే ఉంటుందిగా నీకు. చేసి సినిమాల్లో ఫైట్ మాస్టరే కాదు, అవసరమైతే కాలో చేయో తీసేయడానికి అతను మనుషులున్నారు. మాకు చాలా పనులున్నాయి, నువ్వు వెళ్ళరా. అందుకే నేను ఫ్రెండ్షిప్ లో మర్యాదకి వెళ్ళమని చెప్పాను. హీరో ఇంట్రడక్షన్ సీన్ చేస్తున్నారు, చాలా టెన్షన్ లో ఉన్నారు. మధ్యలో నీ గొడవ ఏంటి? బాస్ లైన్ లో ఉండి అన్ని ఇంటానే ఉన్నాడు. ఇప్పుడు ఏమన్నావు? హీరో ఇంట్రడక్షన్ అన్నావు కదా. హీరో ఇంట్రడక్షన్ కాదు, విల్లన్ ఇంట్రడక్షన్. గణపతి సూపర్ హిట్ సినిమాలు చేసిన #1 ప్రొడ్యూసర్ లొకేషన్కి వచ్చి గొడవ చేస్తే బాగుండదని మీ బాసు చెప్పు. ఓరి సాజీ అన్న, ఈ #1 #2 అన్నవి పాత పద్ధతులు. హీఈస్ ద ఓన్లీ వన్. నా సంకల్లాకి లొకేషన్ బుక్ చేసుకుని ఇక్కడ షూటింగ్ పెట్టుకున్నాను, మళ్ళీ దొరకతరా గణపతి. రెడీ, లెట్స్ గో ఫర్ ద రిహార్సల్. ఎవడే మధ్యలో?
వచ్చి నిలిచేది ఎవ్వడు చాడ 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 అమ్మో ఇవాళ పొద్దున్న ఎవడ మోహన్ చూసాను. అమ్మో ఇటు వెళ్ళిపోతే దొరికిపోతాను, ఇటు వెళ్ళిపోతాను. ప్రముఖ నిర్మాత గారికి నా నమస్కారాలు. నాకు ఈ సినిమాలంటే చెప్పలేనంత ఇష్టం అండి. అదొక్కటే కాదు, ఫైనాన్స్ తీసుకొని ఎగ్గొట్టే మీలాంటి వాళ్ళు దొరికినప్పుడు ఆడేసుకుంటారు కూడా. మనకి సినిమాల్లో ఛాన్స్ దొరికితే ఇరగదీసేయాలన్న ఆశ ఒకటి ఉంది కదా, అందుకని ఇలాంటి యాక్షన్ చెప్పినప్పుడు అనుకోకుండా మధ్యలోంచి వచ్చేస్తాం. ఏషా లేకుండా డబ్బులు ఇచ్చేస్తే బెస్ట్. నేను యాక్షన్లోకి దిగానంటే కట్తో పని. నువ్వు కొత్తగా వచ్చావు కదా, మా గురించి నీకు తెలీదు. నీలాంటి వాళ్ళని నేను ఇండస్ట్రీలో చాలా మందిని చూశాను, నాకు ఇవేం కొత్త కాదు. హలో మహానుభావ మార్తాండ తేజ, నేను గొడవల్లో గోల్డ్ మెడల్ కొట్టినోన్ని. నువ్వు ఎలాంటి టోర్నమెంట్ పెట్టినా ఆ పోటీలో నేనే నెగ్గుతాను, అంతే కదా. విన్నావుగా, నేను ఒకప్పుడు సినిమా ప్రొడ్యూసర్నే. నీలా ఫైనాన్స్ ఎగ్గొట్టకపోవడం వల్ల సినిమాలు తీయకుండా ఆగిపోయాను. సినిమాల్ని నమ్మి పెట్టుబడి పెట్టి నీలాంటోడిని నమ్మి చాలా మంది మునిగిపోయారు. అదంతా అప్పుడు నీలాంటోడికి జడిసి మూసుకుని ఉండేవారు. తను ముక్కు పిండి వసూలు చేస్తాడు. నీలాంటి పొగరుబోతుల్ని ఎలా లొంగ తీసుకోవాలని తెలుసు. అది ఆయన ప్రత్యేకత. అదే మా బాస్ మాస్కా బాస్. ఇలాంటివి చాలా చూశాను. కోండ్రా ఇక్కడి నుంచి. వచ్చిన పని అయిపోయినట్టే. పరిశ్రమలో సినిమాలు ప్రొడ్యూస్ చేయడానికి డబ్బు లేక కుంగి వంగిపోయిన నీకు నా చేతిలో డబ్బిచ్చి ఇప్పుడు నువ్వు ఇలా నిలబడ్డానికి కారణమైన నాకే నువ్వు బొమ్మ చూపించాలను. తీసుకున్న డబ్బు తిరిగివ్వని మీలాంటి వాళ్ళ దగ్గరికి పంచు డైలాగులతో వస్తానని మీకు తెలీదా? కార్పొరేట్ బీర్లు తాగి పెరిగిన బాడీ మీది, కార్పొరేషన్ నీళ్లు తాగి పెరిగిన బాడీ నాది. ఆఫ్టర్ ఎ లాంగ్ టైమ్ బాస్ ఇస్ బ్యాక్. మర్యాదగా నా డబ్బు నాకు తిరిగిచ్చాయి. బట్టే బాష్, కొండతో ఢీకొంటున్నావు, కోడి పిల్లల నలిగిపోతున్నావు. ఎవడ్రా ఈ సినిమా డైరెక్టర్? నేనే సార్. ఈయన తీసుకెళ్లి బండికి ఇచ్చండి. నువ్వురా. డైరెక్టర్లేమో నెత్తి మీద టోపీ పెడతారు, ప్రొడ్యూసర్లేమో ఫైనాన్సర్లకు టోపీ పెడతారు. Hi friends, my hearty welcome to you all. All of you please bless my daughter, my pretty jewel. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Hi friends, it's time for the dinner. Please enjoy. ఏంటి అంకుల్ కేక్ కటింగ్ రాలేదు? కేక్ కట్ చేసి ఆనందించాల్సిన సమయమా ఇదే? ఒక ప్రొడ్యూసర్ మనం మంట కలిసిపోయిన రోజు ఇది. అంత ముందున్న సెట్లోకి వచ్చి బెదిరిస్తే ఎవడేం చేయలేకపోయాడు కదా. ఆడిని ఒడిచే పోటుగాడు ఆడుగా వస్తున్నాడు. I'm in the birthday party. I'll get back to you tomorrow. Okay. ఏంటి సినిమాల పాటలు బాగా హిట్ అయ్యాయంట కదా? దానివల్ల ఏం ప్రయోజనం ఉంది? ఇప్పుడు ఫేస్బుక్లోను వాట్సాప్లోను ఒకటే న్యూస్. డైరెక్టర్ యాక్షన్ చెప్పే సమయంలో మధ్యలో ఒకడు దూరి వాయించేశాడు. అది కూడా సినిమా పంచ్ డైలాగులతో. అది షూట్ చేసి ఒకడు పోస్ట్ చేశాడు, సూపర్ హిట్ అయిపోయింది. నువ్వు ఆ విషయం మర్చిపో. ఏంటి నెక్స్ట్ ప్లాన్? వాడు ఉండకూడదు సార్. ప్రతాప్ వర్మ సెట్టుకొచ్చి గొడవ చేసి షూటింగ్ మధ్యలో ఆపేస్తే వాడి పరిస్థితి ఎలా ఉంటుందో వాడికి తెలియాలి సార్. ఇప్పటి వరకు నేను కష్టపడి సంపాదించుకున్న ఇమేజ్ వాడక్కడికి రావడం వల్ల మంట కలిసిపోయింది. అనుకోవడానికే ప్రతాప వర్మ గడిచిన 3 సంవత్సరాలుగా తీసిన ఏ ఒక్క సినిమా ఫేస్బుక్ యూట్యూబ్లో తప్ప థియేటర్లో ఆడలేదు. ఏమాత్రం దానికి ఇమేజ్ ఒకటే. ఇంకొక్క మాట మాట్లాడావు నేను ఇక్కడే చంపి మూట కట్టేస్తాను.
సార్ నోట్ చేసుకో. రేపు ఒకడిని మూసేయాలి. పేరు బాస్. డీటెయిల్స్ అన్ని ఆఫీస్లో కలెక్ట్ చేసుకో. ఓకే సార్, ఐ విల్ డూ ఇట్. ఏమని రాయమంటారు సార్? ఛార్జెస్ షీట్ ఏంటనేది నేను చెప్తాను. ఓకే సార్. సార్ ఏంటి మీ ప్లాను? మనీ లాండరింగ్ యాక్ట్ వైలేషన్. ఏంటి? నువ్వెలా ప్రొడ్యూసర్ అయ్యావయ్యా? ఆపరేషన్ కుబేరా. ఎస్, దీనికి నేను పెట్టిన పేరు ఆపరేషన్ షైలాక్. ఇతనే అతను. బాస్ అని కొందరికి, షైలాక్ అని కొందరికి తెలిసిన అతని పూర్వపరాలు ఎవరికీ తెలియవు. 2016 నుంచి సినిమా ప్రొడ్యూసర్స్ పాలిట దైవమయ్యాడు. శైలాక అదేంటి సార్? ప్రపంచాన్ని ఆడించే క్రూరమైన ఫైనాన్షియర్. షేక్స్పియర్ సృష్టించిన ఒక క్యారెక్టర్ పేరది, షైలాక్. డబ్బులు లేకుండా సినిమాలు తీసే ప్రొడ్యూసర్లందరికీ కనిపించే దైవం. ఇతని పేరు బాలకృష్ణ, ఒకప్పటి ప్రొడ్యూసర్. ఇతని సినిమా డబ్బులు లేక మధ్యలో ఆగిపోతే బాస్ కంప్లీట్ చేశాడు. అయినా కూడా ఆ సినిమా వల్ల ఆర్థికంగా నష్టపోవడంతో బాస్ అతన్ని మేనేజర్గా పెట్టుకున్నాడు. ఇతని పేరు గణపతి. బాలకృష్ణ దగ్గర కార్ డ్రైవర్గా ఉండేవాడు. బాలకృష్ణని తనతో పాటు తీసుకెళ్లి బాస్ దగ్గర డ్రైవర్గా పెట్టాడు. ఇప్పుడు వీళ్ళిద్దరే బాస్కి లెఫ్ట్ రైట్. అతన్ని అరెస్ట్ చేయాలంటే కారణం ఉండాలి కదా సార్? కారణం లేకుండా అతన్ని అరెస్ట్ చేయమని కమిషనర్ చెప్తారా? ఉన్న పలంగా వాడిని తీసుకొచ్చి లోపలేయమని ఆర్డర్ చేశారు. దానివల్ల నీకొచ్చే నష్టం లేదుగా. అయితే సార్, అందులో ఆయన చేసిన తప్పేంటి? సినిమాలు తీసి దెబ్బతిన్న చాలా మంది ప్రొడ్యూసర్స్ తన దగ్గర తీసుకున్న ఫైనాన్స్ తిరిగి ఇవ్వలేదు. వాళ్ళ ఇళ్ళు, కార్లు, పొలాలు మొత్తం రాయించుకున్నాడు. కొంతమంది ప్రొడ్యూసర్స్ తనకి రివర్స్ అయ్యారు. ఒకప్పుడు కొలిచే దైవం ఇప్పుడు కాలయముడు. సార్, అంటే ఇప్పుడు మనం కాలయముడిని పట్టుకోబోతున్నామా? ఈ మధ్య సినిమా ఆర్టిస్టులకి రెమ్యూనరేషన్ ఎక్కువ, రిప్యుటేషన్ తక్కువ అయిపోతుంది కదా? అది క్యారెక్టర్ ఆర్టిస్టుల కన్నా నాలాంటి కమెడియన్కి ఎప్పుడూ ఉంటది. ఏమయ్యా, నీకు తెలివి ఉంది, అది ఈ మధ్య మరీ ఎక్కువ అవుతుంది. అది మీ దగ్గరే నేర్చుకున్నా సినిమా ఇండస్ట్రీకి వచ్చి. ఇండస్ట్రీ ఒకప్పట్ల అస్సలు లేదయ్యా, పూర్తిగా మారిపోయింది. అవునన్నా, ఇక్కడ కూడా రాజకీయాలు బాగా ఎక్కువైనాయి. ఎవడు మాట ఎవడు వినట్లేదన్నా. అది కాదయ్యా, 90 రోజులకు పైగా షూటింగ్లు చేస్తున్నారు. అంతెందుకో అర్థం కావట్లేదు. పెద్దమ్మా కొంచెం ఆగు. రోజు ఇంటి వెనకలు పెట్టొస్తావేంటి? దెయ్యాలకు ఏమైనా పెడుతున్నావా? ఇంటి వెనకాల దయ్యాలు ఉండడం ఏంటి? నిజంగా ఉన్నాయా? మరేమనుకున్నావు? కొంతమంది సినిమా వాళ్ళు అటువైపు వెళ్తే వాళ్ళని అక్కడే పట్టుకుని పీడించాయి. అంతేకాదయ్యా, ఈ ఇంట్లో అర్ధరాత్రి దాటాక పెద్ద పెద్ద అరుపులు, భయంకరమైన శబ్దాలు వినిపిస్తాయి. ఇక్కడ ఏదో అరుదైన దెయ్యమే ఉంది. ఇటువైపుకి రావద్దని నీకు ఎన్నిసార్లు చెప్పాను? హలో, మంచి ఆల్కహాల్ వెదర్లా ఉంది. నేను దాని గురించి ఆలోచిస్తున్నాను, కానీ చిల్లర్లేక ఆగిపోయాను. నేను ముందే చెప్పాను కదా అన్న, నేనున్న బీజే మీ సినిమా చేయలేనని. వీడేంటి ఎక్కడికి వచ్చాడు? బొమ్మాయి పిల్ల బొబ్బిలి బుల్లోడా. టైట్లు బాగానే ఉంది, నేను టైట్ షెడ్యూల్ ఉన్నాను, నువ్వు పెట్టాయి అన్న. నమస్కారం. మీ దగ్గర నుంచి తీసుకొచ్చిన డైరెక్టర్ని బాస్ వదిలేశాడుగా, ఇంకేంటి? అయ్యో, ఆ సినిమా వేరు, ఈ సినిమా వేరే బ్యానర్. ఒకేసారి 10 సినిమాలు చేయగలిగే బాధ్యత. ఏదో మీ అభిమానం. ఈ ఇల్లు షూటింగ్ కి 4 రోజులు కావాలని అడగడానికి వచ్చాం. నువ్వు మొన్న కలిసి అడిగినప్పుడు చెప్పాను కదా, ఈ ఇల్లు షూటింగ్లకి ఇవ్వట్లేదని. ఆ రోజు మీతో మాట్లాడినప్పుడు అక్కడ భాస్కర్ లేరు కదా, ఇంత మంచి లొకేషన్ ఎందుకు ఇవ్వట్లేదు అడుగుదామని వచ్చాం. ఆ విషయం నువ్వు నేరుగా బాస్తోనే మాట్లాడు. బాసు, సారు మీతో మాట్లాడాలంట. రమ్మను. ఏంటంట విషయం? డైరెక్టర్ భీష్మించుకొని కూర్చున్నాడు ఇక్కడే షూటింగ్ పెట్టుకోవాలని. ఆ విషయం డైరెక్టర్ మీతో మాట్లాడదామని. ప్రొడక్షన్ కంట్రోలర్ సాజీ తీసుకున్న డబ్బు తిరిగి ఇవ్వడానికి ఏడిపించిన ఇద్దరిని చంపి ఇక్కడే పూడ్చి పెడితే ఒక్క కేసు కూడా లేదు. అందుకని ఇప్పుడు నేనేమనుకుంటున్నానంటే మిగతా వాళ్ళని కూడా ఇక్కడికి రప్పించి వాళ్ళకు కూడా ఇక్కడ ముహూర్తం పెడదాం అనుకుంటున్నాను. ఆ లిస్ట్ లో నీ ప్రొడ్యూసర్సే ఎక్కున్నారు. దానికి దీనికి సంబంధం ఏంటి సార్? పోను మీకే అర్థమవుతుంది. అందుకే ఇల్లు ప్రొడ్యూసర్స్ ఎవరికి షూటింగ్ కి ఇవ్వద్దనుకుంటున్నాను. రే షాజీ, వాళ్ళని ఇంకెప్పుడు ఇటువైపు రావద్దని చెప్పు. పదండి, ఎంత తొందరగా ఇక్కడి నుంచి బయలుదేరితే అంత మంచిది. తీరా కార్ తీరా. వీళ్ళేంటి ఇక్కడికి వచ్చారు? వాడేమైనా కంప్లైంట్ ఇచ్చాడా? ఏమో. ఎక్కడ్రా మీ బాస్?
ఏంటి విషయం? మీ వాడికి వారెంట్ వచ్చింది. బాసు నీకు వారెంట్ అంట. సార్ వచ్చారు. ఈ పోలీసులకు పైనుంచి ఆర్డర్ వస్తే చాలు, ఓ పేపర్ చేత్తో పట్టుకుని వచ్చేస్తారు. లేరా, స్టేషన్కి వెళ్దాం పద. నిన్ను ఉన్న పొలంగా లాక్కు రమ్మన్నారు. నన్ను తీసుకొని రమ్మని ఎవరే మీకు ఆర్డర్ పాస్ చేసింది? అవన్నీ స్టేషన్లో చెప్తాం, ముందు రారా. అయ్యో సారు, ఎవ్వరు సార్ దీని మీద ఇలా రాసింది? భయపడ్డావా? భయపడ్డానికి ఇందులో ఏముంది సార్? ఒకసారి ఎస్ఐకి నేను గట్టి వార్నింగ్ ఇచ్చాను. ఒక స్టార్ ప్రొడ్యూసర్ కి యాక్సిడెంట్ చేశాను. ఈ ఇంటి యజమానిని బెదిరించి ఇల్లు లాక్కున్నాను. ఇంతకు ముందే ఒక లొకేషన్ కి వెళ్లి ప్రొడ్యూసర్ కి వార్నింగ్ ఇచ్చొచ్చాను. ఇన్ని చేసినా కూడా ఏది ఇందులో మెన్షన్ చేయలేదు. దీన్ని వారెంట్ అని ఎలా అంటారు సార్? నా దగ్గరకు వచ్చే ముందు ఒకసారి ఎస్పీ గారిని కన్సల్ట్ చేసి వస్తే బాగుండేది. అందుకే ఇప్పుడు వెళ్ళిపోయి మళ్ళీ వచ్చేటప్పుడు నన్ను తీసుకెళ్లాలంటే ఆ కేసు నా మీద ఉందో లేదో చూసుకొనిరా. ఇప్పుడు మీరు తీసుకొచ్చిన ఈ వారెంటు ఆ బాలకృష్ణకు సంబంధించింది. మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే నా మీద కొత్త కేసు ఏదైనా ఉంటే తీసుకొని రండి. నాలాంటి తీసుకెళ్లాలంటే ఓ 100, 150 కేసులుంటే బాగుంటుంది, లేదంటే మజా ఉంటుంది. మరొకటి, నన్ను తీసుకెళ్లడానికి వచ్చినోడికి ఒంటి మీద ఉన్న ఈ స్టార్లు సరిపోవు, ఇంకా ఎక్కువ ఉండాలి. నీ వల్ల అవుతుందేమో ట్రై చెయ్యి. బాసు, టాస్ వచ్చి తోక ముడుచుకుని వెళ్ళిపోతున్నాడు. ఏం చెప్పా బాసు? నేను చెప్పింది విని వెళ్ళిపోయినంత మాత్రాన ఆయనేం తక్కువ కాదు, తన పంతం చేశాడు. నీ పని నువ్వు చేయలేదా? ఖాళీగా కూర్చోడానికి నేను కరోనా పేషెంట్ కాదన్నా, బాధ్యత గల డ్రైవర్నే. పంచులాపి పని చూసుకో. పొట్టినాయలా ఈ మధ్యడికి ఎక్కువైంది. మనం పని చేస్తే ఎవరు ఒప్పుకోరు, ఆయన మాత్రం పంచి కట్టుకుని పని చేయొచ్చు. పంచిరేగా వేయాలంటే పర్సనాలిటీ ఉండాలి. అలా కూడా బాసు, ఆ ప్రతాప్ వర్మ డ్రైవర్ని టచ్లోకి తీసుకున్నాను. ఏంటి ప్రొడ్యూసర్ అసోసియేషన్లో పెట్టారంట? ఏమై ఉంటుంది? మొన్న జరిగిన విషయం గురించి అందరూ కలిసి మీటింగ్ పెట్టుకుని ఉంటారు. ఏం జరుగుతుందో జరగని, అవసరమైతే మనం వెళ్దాం. సతీష్ చెప్పరా. అన్న, ప్రతాప్ కొడుకు ఇక్కడ ఎవరితోనో మీటింగ్ పెట్టి ఏదో ప్లాన్ చేస్తున్నాడు. నేను మాట్లాడతాను, నువ్వు ఫాలో చేస్తా ఉండు. ఏమైంది? సతీష్ ఎందుకు ఫోన్ చేశాడు? ప్రతాప్ కొడుకు మరో ప్లాన్ ఏదో చేస్తున్నాడంట. మన దగ్గర తీసుకున్న డబ్బులకి షూరిటీగా ఆ డాన్స్ బార్ తాకట్టు పెట్టాడు కదా, దాన్ని వేరే వాడికి అమ్మడానికి ప్లాన్ చేస్తున్నాడంట. అందుకే మనోడు ఫోన్ చేశాడు. ఆ డాన్స్ బార్ మందే కదా, క్లోజ్ చేసి పారేద్దాం. నువ్వు ఊరుకోవయ్యా. గణపతి బాసు, బండి బార్కు పోని. అనవసరంగా చెప్పినట్టున్నాను. ఏం జరుగుతుందో ఒకసారి వెళ్ళి చూద్దాం. ఓకే బాసు. లేదో ప్లాన్ తోనే వచ్చినట్టున్నారు బాసు. మీ బాబు తీసుకున్న అప్పుకి ఈ బారుని నాకు తాకట్టు కింద పెడితే, నువ్వు దీన్ని వేరేవాడికి బేరం పెడితే చూస్తూ ఉండడానికి నేనేం తెలివి తక్కువ వాడిని కాదురా. ఇప్పుడు
ఇక్కడ జరిగిన ఆస్తి నష్టంతో పాటు మన వాళ్ళ ఆసుపత్రికి అయ్యే ఖర్చుల్ని కూడా ఒక అకౌంట్గా చేసి మొత్తం మీ బాబుకి పంపిస్తా. ఈ విషయం వెళ్ళి మీ బాబుకి చెప్పు. ఇక ఈ తాండవ బారులో బెల్లీ డాన్స్ బాస్ ఒక్కడే చేస్తాడు. ఏమన్నావు? ఈ తెలుగు రాష్ట్రాల్లో నేను ఎవరిని అడిగిన మొదటి వ్యక్తి నువ్వేరా? మీ బాబుని అడుగు చెబుతాడు. మీరేనా కొనుక్కోవడానికి వచ్చింది? అవును. ఇప్పుడు అర్థమైందిగా, ఇంకెప్పుడు ఇటు పక్క రాదు. అన్నా, బాస్ ఫైట్ ని ఫేస్బుక్ లో పోస్ట్ చేయనా? ఎందుకు? ఇంతమంది నిరగదీసిన బాస్ ఫైట్ కి బోల్డ్ అని లైక్లు వస్తాయన్నా. బాస్ ఇంకా ఫేమస్ అయిపోతాడు. యాక్షన్, కామెడీ, మాస్లోను బాసే కింగు. మరి నేను? నీకు నాకేముందన్నా? ఇలాంటి కేసుల్లో నుంచి ఎలా బయటపడాలనే అడ్వైజు నువ్వే నాకు ఇవ్వనక్కర్లేదు. ఇప్పుడు నా మీద పెట్టింది మామూలు సివిల్ కేసు కాదు. నువ్వు చేసే పనుల వల్ల నాకు లాభాల కంటే నష్టాలే ఎక్కువ వస్తున్నాయి. ఆ బార్ని తాకట్టు పెట్టి లక్షలు తీసుకున్నాం. నీ వల్ల నాకు 10 పైసలన్న ఉపయోగం ఉందిరా? నా కొడుగ్గా నాకు మాటివ్వు. ఏదైనా బిజినెస్ చూసుకొని ఎక్కడికైనా వెళ్ళిపో. నా ప్రాబ్లమ్స్ ఎలా క్లియర్ చేసుకోవాలో నాకు బాగా తెలుసు. నిజం చెప్పాలంటే ఆ బార్లోనే మీటింగ్ పెట్టడం వల్ల పడుకున్నోడితో లేపి తన్నించుకున్నట్టు అయింది. ఏం కొడుకుల్ని అన్నారే? ఏంటి బాగా టెన్షన్లో ఉన్నట్టున్నారు? ఏం చేయమంటారే? మనీ లాండరింగ్ యాక్ట్ అన్నారు, ఆపరేషన్ షైలాక్ అన్నారు. వెళ్తే ఏమైందో చూసావుగా. ఇవి పాత రోజులు కావు. సారేసిన భయంకరమైన ప్లాన్ ఫ్లాప్ అయిపోవడం వల్ల బాల్కనీలో కూర్చొని చేసేది ఏమీ లేక బ్రాందీ తాగుతున్నాం. మనం ఎన్ని ప్లాన్లు వేసినా మనకంటే వాడు అడ్వాన్స్డ్గా ఉంటున్నాడు. ఒక్క దెబ్బ కొట్టామంటే వాడు జీవితంలో కోలుకోకూడదు. దానికి నువ్వు ఎంత ఖర్చు అవుతుందన్నా ఇవ్వడానికి నేను సిద్ధం. భయపడితే టెన్షన్ అవడం, డబ్బులిచ్చి జనాన్ని కొనడం, ఇలాంటి పనికిరాని చిల్లర పనులు చేయడం నీలాంటి వాడి పని, నాది కాదు. అర్థమైందా? ఇందులో మీకు కూడా భాగం ఉండడం వల్ల ఇదిగా మీ కొడుక్కి 4 తగిలించి వదిలిపెట్టేశాడు. ఆ తర్వాత పడేది మీకే. నేను కల్ప్రిట్ని కాదు రాజు, కల్పించుకునేవాడిని. మనల్ని ఊపిరి పీల్చుకోకుండా చేస్తున్న శత్రువుని ఏం చేస్తాం? దొరికే వరకు వెయిట్ చేస్తాం. వాడు మన చేతికి దొరికాక వాడి ఊపిరి ఆగేంత వరకు ఇలా పట్టుకుని ఇలా నేను ఒక్కసారి రంగంలోకి దిగితే ఎదుటివాడి పరిస్థితి ఇలాగే ఉంటుంది. ఆదిత్య, we have a dirty plan. మనం ఇంత యూనిటీగా ఉండి కూడా అతనికి భయపడాలని అర్థం ఏంటి? ఇక్కడ జరుగుతున్న అన్ని విషయాలు కూడా అతనికి ఎవరో చేరవేస్తున్నారని అనుమానం. మీరంతా అనుకుని ఒక నిర్ణయం తీసుకోండి. ఇప్పుడు అనుకుని ఏం ప్రయోజనం? నిన్న కాక మొన్నొచ్చాడు, అందరినీ ఆడిస్తున్నాడు. అందరం కలిసి ఈ విషయంలో ఒక మాట మీదకి వస్తే వాడు నోరు మూయించొచ్చు. ఏదైనా నిర్ణయం తీసుకుందాం అనుకుంటే ఈయన అడ్డొస్తున్నాడు. మీ పద్ధతి మార్చుకోమని నేను చెప్పడం ఇది 100సారి. వాడితో కలిసి నువ్వు ప్లాన్లు వేస్తున్నావని తెలిసినా ఒకప్పుడు నువ్వు ప్రొడ్యూసర్ అని పాపం దెబ్బతిన్నావు కదా అన్న సెంటిమెంట్తో మన నుంచి వదిలేస్తున్నాం. ఆయన అడిగిన దానికి మీ సమాధానం ఏంటో చెప్పండి. ఇక్కడికి మీటింగ్కి రమ్మన్నారని చెప్పినప్పుడు అసలు మీరు ఏం తీర్మానం చేస్తారో ముందే చెప్పేశాడు బాసు. ఫైనాన్స్ తీసుకుని ఎగ్గొట్టే కొంతమంది ఫోన్లు ఎత్తకుండా అవాయిడ్ చేస్తే వాళ్ళని వదిలిపెట్టేది లేదని బాస్ చెప్పేశాడు. అంతేకాదు, వాళ్ళు ఎక్కడున్నా ఎంతమందిలో ఉన్నా కూడా డైరెక్ట్గా వచ్చి అటాక్ చేస్తానన్నారు. నమస్కారం. బాబ్జీ గారు చూసి చాలా రోజులైందే. శాటిలైట్ కమ్మిన డబ్బులు వచ్చినట్టు నాకు ఒక్క మాట కూడా చెప్పలేదంటే తెలియదు అనుకున్నారా? నేను మీ ఇంటికి రావడం అంత బాగుండదు కదా, ఏమంటారు? సాయంత్రం 5 గంటలలోపు నా డబ్బులు నాకు రాకపోతే మీ హోటల్ 2వ ఫ్లోర్ సాయంత్రం 7 గంటలకల్లా నా సొంతం అవుతుంది. నా తప్పేం కాదు, అంతా మీరు చేసుకుందే. బాసు, మీరు చేసేది పద్ధతిగా లేదు. పెద్ద మనుషులు అవమానిస్తున్నారు. పెద్ద మనుషులా?
ఇక్కడెవరున్నారు పెద్ద మనుషులు? సెక్రటరీతో పాటు ఇక్కడ పెద్ద మనుషులు ఎవరు మీరే చెప్పండి. అదంతా వదిలేయండి. నాకు డబ్బులు బాకీ లేని వాళ్ళు ఇక్కడ ఎవరైనా ఉంటే వాళ్ళు బయటికి వెళ్ళిపోండి. బాసుకు బాకీ లేని పెద్ద మనుషులుంటే గెట్ అవుట్ హౌస్. బాసు నువ్వు ఎప్పుడొచ్చా ఏం మాట్లాడుతున్నావు? ఎప్పుడొచ్చామన్నది కాదన్నయ్యా, బుల్లెట్ దిగిందా లేదా. సెక్రటరీ, ఆ ఫోన్ చూస్తున్న పెద్ద మనిషికి నేను సెట్లోకి వెళ్ళి మరి వార్నింగ్ ఇచ్చాను. ఆ విషయం మీకు చెప్పాడా లేదా? లేదా ఆయన గ్యారెంటీగా పెట్టిన ఇంటి పేపర్స్కి టైం అయిపోయింది. అయినా నేనేం మాట్లాడలేదు. నిన్నటితో 6 మాసాలు అయిపోయింది. ఊరుకున్నా. మీరు చెప్పారు కదా పెద్ద మనిషి అని, అది ఆయనకు వర్తిస్తుందేమని చూశా ఇప్పటిదాకా. ఎందుకంటే పెద్ద మనుషులు కదా, సినిమాకు ఫైనాన్స్ ఇచ్చేంత వరకు ఫోన్లు కొడుతూ కార్లు వేసుకొని ఇంటి చుట్టూ తిరుగుతారు. ఎలా వసూలు చేసుకోవాలో నాకు తెలుసు. ఏవయ్యా ప్రతాప్ వర్మ నిర్మాత గారు, మీదేనా బయటున్న మెర్సిడెస్ కారు? నీ ఖరీదైన కారు కైవసం చేసుకున్నా. వద్దు బాస్. మా బాస్ ఒక మాట అన్నాడంటే అది వేదం. మీకు పుడుతుంది స్వేదం, మాకు మాత్రం వినోదం. ఒక సెల్ఫీ తీసుకుందామా? మాకు డబ్బులు ఇవ్వాల్సిన వాళ్ళ ఫోటోలన్నీ ఆల్బంలో ఉన్నాయి. మీ ఫోటో మాత్రమే మిస్ అయింది. మీరేమీ అనుకోవద్దే, ఓకేనా? ఎప్పట్లోగా అవుద్ది? ఇప్పుడు రియల్ ఎస్టేట్ బిజినెస్ చాలా డల్ అయింది కదా ప్రతాప్ గారు, మీరు కూడా కొంచెం ఆలోచించండి. ఏంటి డౌను? దీనికి దానికి సంబంధం ఏముంది? కావాలనుకుంటే ఫైనాన్స్ కూడా ఇప్పిస్తా. 1 డేలో మొత్తం పేపర్స్ అన్ని మీ పేరున ట్రాన్స్ఫర్ చేయిస్తా. మీరు చెప్పినట్టు వెంటనే ట్రాన్స్ఫర్ అయిపోతాయా? మీకు ఎలాంటి ప్రాబ్లము రాదు. మన వెనకాల ఉన్నది సిటీ పోలీస్ కమిషనర్ కదా. పోలీస్ కమిషనర్? అవును, ఆయన సైలెంట్ పార్ట్నర్. ఆ విషయం బయటికి తెలియాల్సిన అవసరం లేదు. సారు నాకు ప్రొటెక్షన్ కావాలి సారు, నాకు ప్రొటెక్షన్ కావాలి, నాకు పోలీస్ ప్రొటెక్షన్ కావాలి సారు. నేను అప్పిచ్చిన డబ్బులు తిరిగి ఇమ్మంటే వాళ్ళు తిరిగి నా మీద కేసులు పెడుతున్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను డైరెక్ట్ గా డబ్బులు అడుగుతున్నప్పుడు గూండాలని పెట్టి కొట్టిస్తున్నారు సారు. నాకు ప్రొటెక్షన్ కావాలి సారు, నాకు ప్రొటెక్షన్ కావాలి. నీ గురించి వినటమే తప్ప కలుసుకునే అవకాశం రాలేదు. నీ చాతుర్యం చేతివాటం నా కొడుకు దాకా వచ్చింది. నా కొడుకేదో ముచ్చటపడి ఫ్రెండ్స్ తో బిజినెస్ పెడితే అందులో కూడా నువ్వు వేలెట్టావు. నేను నిన్ను వదిలేస్తానా? నన్నేం చేయకండి సార్. నేను చేసిన తప్పేంటో చెప్తే చాలు, నేను సైలెంట్ అయిపోతాను. నువ్వు నాలాంటి పోలీసుని ఎప్పుడైనా చూసావా? నాకెక్కువగా దొంగ పోలీసులతోనే సంబంధం ఉందండి. నేను అలాంటి వాడినే కదా, అందుకని. అయినా పోలీసులకు రీజన్లు ఉండవని తెలుసా? కావాలంటే దోషిని నిర్దోషిగా మార్చగలం. అవును, ఆ నిర్దోషిని మాకు అనుకూలంగా మలుచుకొని దోషిగా కూడా నిలబెట్టగలం. మరి నువ్వు దోషిగా ఉంటావో నిర్దోషిగా ఉంటావో నువ్వే డిసైడ్ చేసుకో. నాకేదైనా ఒకటే. ఊరికే అలా మాట్లాడి పాపం భయపెట్టకండి సార్. కళ్ళు బయర్లు గమ్ముతాయి, అంతేగా బాసు? నువ్వు ఏ ప్లాన్ వేసుకొచ్చినా నన్నేం పీకలేవరా. ఇప్పటికైనా అర్థమైంది అనుకుంటా నా వెనకున్న పవర్ ఏంటో. ఇంకోసారి నీ చాకచక్యం చూపిస్తే నేనే డైరెక్ట్ గా నీ ముందు నిలబడతా. సార్ బెంజ్కి సన్ రూఫ్ ఉందనుకుంటాను. నాకు తెలియక నిన్న రాత్రి దాన్ని ఓపెన్ చేశాను. మొత్తం కురిసిన వర్షం అంతా కారులోనే పడింది. కోట్ల కారు పాపం కోనేరయ్యింది. సారేదో అనబోతున్నారు. ఇక మాటలు లేవురా. వద్దు సార్, వదిలేయండి. ఒరే బాసు, ఇవ్వాల్సిన బాకీ ఇస్తే తీరిపోతే. కానీ నువ్వు గూండాయిజం చేసి వసూలు చేద్దాం అనుకుంటున్నావు చూడు, అది అస్సలు కుదరదు. అదే ఆ క్లారిటీ కోసమే నేను ఇక్కడికి వచ్చాను. సార్, నా లెక్క క్లియర్ అయ్యే వరకు నేను ఎవ్వరిని వదిలిపెట్టను. అది కమిషనర్ ఇచ్చినా సరే, లేక డీజీపీ ఇచ్చినా సరే. నా లొకేషన్కి వచ్చి గొడవ చేసావు, నా కారు దౌర్జన్యంగా లాక్కున్నావు. అక్కడితో నీ లెక్క క్లోజ్. నువ్వు నన్ను ఇంత అన్పాపులర్ చేసినా కూడా నేను నిన్ను క్షమిస్తున్నా. అయ్యో పాపం, విశాల హృదయం ఉన్నవాడివి కనుక మా పాపాలు క్షమించేశావు. నమస్కారం బ్రదర్. నమస్కారం బ్రదర్. మీరు నా సొంత బ్రదర్ అనుకుని చెప్తున్నా. బ్రదర్, మీరు ఇది కొనడానికి వచ్చారా? అవును బ్రదర్. ఎంత తప్పు చేస్తున్నారు. నా పాటలు చూశాక కూడా ఉంటారా, వెళ్తారా? థ్యాంక్ యూ బ్రదర్. వెల్కమ్.
మేము వెళ్ళి ఫోన్ చేస్తాం బ్రదర్. నేను మీకు ఇంతవరకు చేసిన నష్టంలో ఇది కూడా యాడ్ చేసి నన్ను క్షమించేయండి. ఉంటా. బాస్కి బాగా ఏగిందంటే చాలా ఇష్టం, అందుకని ఒళ్ళు దగ్గర పెట్టుకుని బాగా ఫ్రై చేయి. గరిటె పట్టుకున్నారు కదా అందుకని. ఒకప్పుడు ప్రొడ్యూసర్ని, ఇప్పుడు చూడు. ఇంకొంచెం వేగితే బాగుంటుందేమో, అంటే టేస్ట్ తెలుసు కదా అందుకే చెప్తున్నా. ఏడి బాసు? వంజరం. ఈ వంజరానికి నేను పెట్టిన పేరు ప్రతాప వర్మ. ఇప్పుడు బాసు దీన్ని ఇందులో పెట్టి ఏపుతాడు అనమాట. ప్రతాప్ వర్మ ఏదో కొత్త సినిమా అనౌన్స్ చేస్తున్నాడంట. మరో బక్రాగడ ఎవడో దొరికాడేమో. వాడు మనలాంటి వాళ్ళు డబ్బులే కొట్టి సినిమాలు తీయడమే కాకుండా ఆ కమిషనర్తో చేతులు కలిపి చాలా వ్యవహారాలు చేస్తున్నాడంట. చేసుకుంటే చేసుకొని ఆ లొకేషన్ లో కూడా బాసు మాసుగా ఎంటర్ అవుతాడు. 2 పంచి డైలాగులు వేసి ఆ డైరెక్టర్ని ఎత్తుకొచ్చేస్తాడు. ఎంతటితో ఆడిని వదిలిపెట్టేస్తే కుదరదు. మళ్ళీ ఎవడో ఫైనాన్సర్ కాళ్ళు పట్టుకుంటాడు, ఇదే రిపీట్ చేస్తాడు. అందుకే ఆడి విషయం సీరియస్ గా తీసుకోమని ముందే నీకు నేను చెప్పాను. ఇప్పుడు చూడు, మన డబ్బులు రావట్లేదు, ఆడి పనులు ఆగట్లేదు. ఏంటి ఫోన్ ఇది ఆన్ అయినట్టుందే. బ్రేకింగ్ న్యూస్. నగరంలో ప్రముఖ వ్యక్తి ఈ రోజు కిడ్నాప్ చేయబడ్డారు. ఆ వివరాలేంటో చూద్దాం. ప్రముఖ సినీ నిర్మాత ప్రతాపవర్మ కుమారుడు ఆదిత్యవర్మ కనిపించట్లేదని ప్రతాపవర్మ పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. ఇప్పుడు ప్రతాపవర్మ మీడియాతో మాట్లాడుతున్నారు. మా వాడు చదువుకోవడానికి ఆస్ట్రేలియా వెళ్ళాడు. ఈ మధ్య ఇండియాకు తిరిగి వచ్చాడు. ఇప్పుడు సడన్ గా మిస్ అయిపోయాడు. ఏమైందో ఏంటో వివరాలు తెలియట్లేదు. సార్, మీ అబ్బాయి చదువుకున్నాడు, పైగా మేజర్. రాత్రి నుంచి కనబడట్లేదని కంగారు పడుతున్నారు. అయినా పోలీస్ కేసు పెట్టాల్సిన అవసరమే వచ్చింది సార్. సినిమాల్లో డబ్బులు పెట్టే విషయంలో మా కుటుంబంలో కొన్ని గొడవలు జరిగాయి. మా అబ్బాయిని తన ఫ్రెండ్ని ఒక బార్లో కొంతమంది బెదిరించారు. వాళ్ళ మీద కంప్లైంట్ ఇద్దాం అనుకునే సమయంలో వాడు మిస్ అయిపోయాడు. నేను టైంకి డబ్బులు ఇవ్వలేకపోవడం వల్ల వాళ్ళు నన్ను నా కుటుంబాన్ని ఏం చేస్తారో అని టెన్షన్గా ఉంది. మాకంటే మా అబ్బాయి ఏమైపోతాడో అని భయంగా ఉంది. సార్, మీకు ఎవరి మీద ప్లీజ్ తన కొడుకు కిడ్నాప్ వెనక ఒక ప్రముఖ ఫైనాన్సర్ ఉన్నాడని ప్రొడ్యూసర్ చెప్తున్నాడు. కెమెరామెన్ శివారెడ్డితో నాగార్జున రిపోర్టింగ్ ఫ్రమ్ హైదరాబాద్. బాలకృష్ణ, నాకు మంచి పని పడింది. నేనేంటో తెలియజెప్పే ముఖ్యమైన పని చెప్తా. నేను అక్కడికి వెళ్ళొస్తా. మేము కూడా రామా? అక్కర్లేదు. ఏదేమైనా మన ప్లాన్ సక్సెస్ అవుతుందేమో అనిపిస్తుంది. 2 ఏళ్ల నుంచి వాడి టెన్షన్ తట్టుకోలేకపోతున్నాను. ఇప్పుడు మీరు వచ్చాక వాడి గురించి పట్టించుకోవడం మానేశాను. నువ్వు అమెరికా నుంచి తీసుకొచ్చిన ఆ పసబాట్లేదే? ఓ, అది అక్కడే ఎక్కడో ఉంటుంది, చూసుకో. ఎక్కడే ఉందా? కనపడదేంటి? మళ్ళాంటి వాళ్ళ మాటలకు భయపడే రకం కాదు. ప్రజల్లో వాడి పరువు తీసే ప్లాన్ ఏదైనా వెయ్యాలి. వేస్తా. ఏంటో వీడు ఫోన్ ఆఫ్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? నా దృష్టిలో అయితే అది కరెక్టే. ఆడు ఫోన్ స్విచ్ ఆఫ్ చేయకపోతే ఆడు ఎక్కడున్నాడో ఈజీగా తెలిసిపోద్ది కదా. ఈడొకడు. నువ్వు ఆదిత్యకి మెసేజ్ చేయి, అవసరాన్ని బట్టి కాంటాక్ట్ చేస్తావని చెప్పు. ఈ ఇల్లు మొత్తం గాలించావు సార్. ఇక్కడ పని మనిషి తప్ప ఇంకెవరూ లేరు. వాడి ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ లో ఉంది. లాస్ట్ అవర్ లొకేషన్ సిటీ అవుట్స్కట్స్ లో చూపిస్తోంది. ఏదున్నా నాకు వెంటనే అప్డేట్ చేయి. ఓకే సార్. పాపా, ఏ సౌండ్? సార్, ఇది మీ ఆఫీస్ కదా? టిక్ టాకింగ్ విత్ ఫ్రెండ్స్, రైటింగ్ ఫర్ కమిషనర్ సార్. గుడ్ మార్నింగ్ సార్.
ఏంటి సారు ఏసీ రిమోట్ తెమ్మంటే తెచ్చాను సార్. సార్ ఇక్కడికి మంచి వేడి మీద వస్తారని నాకు తెలుసు. అందుకే రూమ్ అంతా చల్లగా ఉంచుదామని ఏసీ రిమోట్ తెప్పించా. అంతలోపే మీరు వచ్చేశారు. ఇప్పుడు చెప్పండి సార్, ఎవడో కనపడకుండా పోతే వాడినెవడో కిడ్నాప్ చేస్తే నన్నెందుకు న్యూస్లోకి లాగారు? ఇంత జరిగాక కూడా నువ్వు నా ముందు కూర్చొని షో చేస్తున్న కాన్ఫిడెన్స్ చూడ అది నాకు నచ్చింది. పోలీసుడితో పెట్టుకుంటే ఏం జరుగుతుందో నీకు బాగా తెలుసు. నీ భార్య బిడ్డల గురించి ఆలోచించవా? సారీ సార్, మ్యారేజ్ కాలేదు, సింగిల్. అవునా? అయితే నా పగ తీర్చుకునే సమయం ఆసన్నమైంది అనుకుంటాను. ఏంటి జిన్నకి సార్ ఏదో డైలాగ్ చెప్పడం, దానికి నేను పంచ్ డైలాగులు వేయడం, దానికి మీకు ఖాళీ మళ్ళీ కౌంటర్ల మీద కౌంటర్లు వేయడం, ఇవన్నీ వద్దు సార్. వీడిని తీసుకెళ్లి మనకు కావాల్సిన నిజాలు చెప్పించండి సార్. శైలా కనబడే ఓ సినిమా ఫైనాన్సర్ బాస్ అరెస్ట్. బాస్ కి సినిమా ప్రొడ్యూసర్ కి జరుగుతున్న ఈ గొడవలు ఎలాంటి మలుపులు తిరుగుతాయో వేచి చూద్దాం. ఇప్పుడు పోలీసులు ఏ నిర్ణయం తీసుకుంటారో వేచి చూద్దాం. నేను చెప్పాల్సిందేం లేదు, చట్టం తన పని దాన్ని చేసుకుంటూ పోతుంది. మీరు చూస్తుండండి. తన కుమారుణ్ణి కిడ్నాప్ చేసింది బాస్ అయినని నిర్మాత ప్రతాప వర్మ చెప్తున్నారు. బాస్ అరెస్ట్ చేసిన దృశ్యాలు ఏవి ఇంతవరకు బయటికి రాలేదు. ఇది బాగుంది. ప్రస్తుతం ఆయన కమిషనర్ కస్టడీలో ఉన్నారని తెలిసింది. స్పాట్ లైట్ ఆ విషయం మీదే చర్చ జరుగుతుంది. రండి సార్, మధ్య జరిగిన కూర్చోండి. లావాదేవీల వల్లే ప్లీజ్ సిట్ డౌన్. ఆయన అరెస్ట్ అయ్యారని అందరూ చెప్పుకుంటున్నారు. గోపబాలుడొచ్చినాక గోకులానికి స్వరాల గనగన ఆపమన్నా నేనా పనుగా నువ్వేం చేస్తా? నువ్వు న్యూస్ చూసావా? గతంలో కూడా ఎన్నోసార్లు ఈ 2-3 రోజుల నుంచి జరుగుతున్న సంఘటనల గురించి టీవీలో వస్తున్న కథనాలను చూస్తే చాలా బీభత్సంగా ఉంది బాసు. నీ టైం దగ్గర పడిందని చెప్పడానికి నిన్ను టీవీ చూడమంది. బ్రేక్ తర్వాత చూడండి. నీకు నువ్వుగా వచ్చి ఇక్కడ ఇరుక్కున్నావు అంటే నేను ఎలాగైనా బయటపడగలననే ఓవర్ కాన్ఫిడెన్సా? అన్ని చోట్ల నువ్వు చేసినట్టు ఇక్కడ కూడా సినిమా జిబిక్కులు చేసి నన్ను ఏమార్చి బయటపడిపోదాం అనుకున్నావా? రెబల్ స్టార్ ఏదో సినిమాలే చేసినట్టు. రెబల్ స్టార్ కాదు సార్, మన మెగా స్టార్. ఒక్క చెప్పమంటారా సార్? వన్స్ అపాన్ ఏ టైం ఒక దొంగను ఒక పోలీస్ పట్టుకున్నాడు. దొంగను పట్టుకున్నానన్న పోలీసు చాలా బెడ్రెగిపోయాడు. పోలీసు నుంచి తప్పించుకోవాలని దొంగోడి ప్లాన్, వదలకూడదనేది పోలీస్ ప్లాన్. కానీ ఇక్కడ దొంగనుకునేవాడు అసలు దొంగే కాదు. వీడికంటే ఆడే పెద్ద దొంగ కనుక వాడి కళ్ళకందరూ దొంగల్లాగే కనిపిస్తారు. ఈ దొంగనుకునేవాడి గత చరిత్ర ఎలాంటిదై ఉంటుందో పోలీసారికి తెలిసే ఉండొచ్చు. పాపం ఆయన సంబరపడుతున్నాడు, నేను దొంగను పట్టుకున్నానని. నాతో పెట్టుకున్నావు, ఇక నీ పొంగి బజాయించుడే. ఒకసారి టీవీ చూడండి సార్, ఈ దొంగోడు కిడ్నాప్ చేసినోడు ఎవరితో ఉన్నాడో తెలుస్తుంది. ఇదిగో కిడ్నాప్ చేయబడ్డాడు అనుకుంటున్న ఆదిత్య వర్మ ఈ కేసుని ఇన్వెస్టిగేషన్ చేస్తున్న కమిషనర్ కూతురుతో కలిసి నాగ్పూర్ రిసార్ట్స్ లో హోలీ ఆడుతున్న దృశ్యాలు మనం ఇప్పుడు లైవ్ లో చూడొచ్చు. ఈ దృశ్యాలు చూస్తుంటే ఆదిత్య వర్మ కిడ్నాప్ అవ్వలేదని మనకి స్పష్టంగా అర్థమవుతుంది. నాకు ఇక్కడ మాత్రమే కాదు సార్, కావాలని నాగ్పూర్ లో కూడా ఫ్యాన్స్ ఉన్నారు. పట్టుకోండి. ఎస్ సార్, ఓకే సార్, ఐ డూ ఇట్ సార్. ఏం చెప్తారో వేచి ఇందులో మీ ప్లాన్ ఏమైనా ఉందా? ఇందులో ప్లాన్ ఏముంటది? ఈ కేసుని ఇన్వెస్టిగేట్ చేస్తున్న కమిషనర్ కూతురుతోనే కదా వెళ్ళాడు. ఏదన్నా జరిగితే చాలు ఎంతెంత మైకులు ముందేసుకుని వచ్చేస్తారు. మీడియా ముందు మాట్లాడకూడదని మాట్లాడలేదు. అర్థమైందిగా, నాకు కొంచెం తిక్కుంది కానీ దానికో లెక్కుంది. వస్తానప్పా. సారికి డైరెక్ట్ గా చూపించానుగా సినిమా వాడి పని. దాన్ని మీరు తక్కువ అంచనా వేయకండి సార్. ఓకే,
చెప్పండి సార్. సార్ 2 రోజుల నుంచి పోలీస్ కస్టడీలో ఉన్నారు కదా, ఇంట్రాగేషన్ లో ఏమడిగారు? వాళ్ళు మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెట్టారా? డబ్బులు లేక సినిమా షూటింగ్ ఆగిపోయిందని ప్రతాపవర్మ గారు వచ్చి నన్ను అడగడం, నేను డబ్బులిచ్చి సహాయం చేయడం నిజమే. డబ్బులు ఇవ్వడానికి ఆయన ఇబ్బంది పెడుతుంటే 1-2 సార్లు లొకేషన్కి వెళ్ళి నేను ఆయన అడిగింది నిజమే. అందుకని నేను వర్మ గారి కొడుకుని కిడ్నాప్ చేశానంటే ఎలాగా? నేను వాళ్ళ సినిమాకి డబ్బులు ఇచ్చిన పాపానికి నన్ను ఇంత టార్చర్ పెడతారా? పోలీసులు ఏమైనా ఇబ్బంది పెట్టారా సార్? నా డబ్బులు పోవడమే కాకుండా ఇప్పుడు నేను ప్రజల దృష్టిలో ఓ కిడ్నాపర్ని, మాఫియా డాన్ అయిపోయాను. 2 రోజుల క్రితం తీసుకొచ్చి వెనక నన్ను చీకటి గదిలో పడేశారు. నేనెంత భయపడ్డారో తెలుసా? నిజంగా ప్రాణాలు పోతాయనిపించింది. పదండ్రా వెళ్దాం. ఆ వీడియోను మీకు సకాలంలో పంపించిన పెద్ద మనిషికి, దాన్ని అన్ని టీవీల్లో ప్రసారం చేసిన మీ అందరికీ ప్రణామాలు. మీ మేలు మర్చిపోలేదు. పోలీసుల చేతుల్లో దెబ్బలు తిని నడవలేని పరిస్థితుల్లో వెళుతున్న బాస్ని మనం ఇప్పుడు చూస్తున్నాం. పోలీసుడికి ప్రొడ్యూసర్కి పుంగి పగిలింది. వీడికి ఎంత జరిగినా ఇంకా బుద్ధి రాలేనట్టుంది. నా కొడుకెక్కడ్రా? యో, మీ అబ్బాయి నాగ్పూర్లో ఉన్నాడని న్యూస్లో చెప్పారు, చూడలేదా? నీకు నేను ఎలా కనపడుతున్నాను రా? నా కొడుకు ఏదన్నా జరగరాంది జరిగిందనుకో, నా చేతుల్లో చచ్చిపోతావు. నువ్వు నమ్మినా నమ్మకపోయినా నీ కొడుకుని నేను తీసుకెళ్ళలేదు. నీ కొడుకు మిస్ అయ్యాడని టీవీలో న్యూస్ చూసినప్పుడే నేను ఆశ్చర్యపోయాను. సరే, ఆ విషయం వదిలేయి. కమిషనర్ కూతురుతో కలిసి వెళ్ళిపోయిన నీ కొడుకు ఎక్కడికి వెళ్ళిపోయాడు ప్రతాప్? రెక్కలో చెగిరిపోయాడా? వాడెక్కడున్నాడో తెలియదని నువ్వు అనడం, నేను నమ్మడం. వాడిని అడ్డం పెట్టుకొని నా లెక్క క్లియర్ చేద్దామని నువ్వు అనుకుంటున్నావేమో. నన్నంత తక్కువ అంచనా వేయి మాకు. లెక్కల గురించి మాట్లాడుతున్నావా? నేను అది ఆ రోజే చెప్పాను కదా, అన్ని లెక్కలు, అసలు, వడ్డీ, చక్రవడ్డీలతో సహా వసూలు చేయకుండా మిమ్మల్ని వదిలిపెట్టనని. నాకు ఈ లెక్కల పరీక్ష పెట్టింది నువ్వు, ఆ పోలీస్ కమిషనరే కదా ప్రతాప్. ఆ పరీక్ష రాసి పాస్ అయి సర్టిఫికెట్ తీసుకున్న తరువాతే నేను వెళ్ళిపోతా. లెక్క ఎప్పుడు ఫినిష్ చేయాలో, ఎలా ఫినిష్ చేయాలో అన్నది తర్వాత విషయం. నేను చేసేదానికి ఇప్పుడు జరిగేదానికి అవినాభావ సంబంధం ఉంది. అర్థం కాలేదా? నాగ్పూర్లో మీ వాడికి వాయింపు మొదలై ఉంటుంది. తలకిందులుగా వేలాడదీసి ఇప్పటికే తాట తీసేస్తుంటాడు. కన్న తండ్రిని తలుచుకుంటూ గోలెడుతూ ఉంటాడు. దొరికిన చోటల్లా చితక్కొడుతూ ఇనపరాడ్లతో ఇరక్కుమ్మేసింటాడు. రక్షించమని కేకలు పెడుతూ రోడ్డు మీదకొచ్చి కారు ఆపుంటాడు. ఓపిక లేక రోడ్డుకు అడ్డంగా పడ్డ వాడి మీద నుంచి ఆ కారు అలాగే వెళ్ళిపోయి ఉంటుంది. ఆ కారు వాడి బాబు ప్రతాపవర్మ గారి యొక్క బెంచ్. ఆ బండి నా టైంలో BOSS బాస్ నడిపాడు. నీలాంటోళ్ళు ఇది కూడా పీకలేదు. సాయంత్రం బాడీ మీ ఇంటికొచ్చేస్తుంది. నీ పార్ట్నర్తో చెప్పు.
లాగించాలు ఇంకా నా కొడుకు కావాలని నా కొడుకుని తీసుకెళ్లి చంపేశాడు. నాకు తలకొరివి పెట్టాల్సిన వాడికి నేను పెట్టాల్సి వస్తుంది. ఇప్పుడు జరిగిన దారుణంలో నష్టం నీ ఒక్కడికి మాత్రమే జరిగి ఉండొచ్చు, కానీ బాధ మనిద్దరిదే. నా కొడుకు ఇప్పుడే నార్మల్ అవుతున్నాడు. ఇది నా ఒక్కడి మీదే తీర్చుకుంటున్న పగ కాదు సార్, వాడు మనందరి మీద కూడా పగ తీర్చుకోబోతున్నాడు. వాడు లాస్ట్లో నాతో మాట్లాడిన డైలాగ్ వాడిది కాదు, ఎప్పుడూ మీరు మామూలుగా చెప్తుంటారే ఆ డైలాగ్. మన నాశనం కళ్ళ చూడ్డానికి వాడు కంకణం కట్టుకున్నాడు. వీడి తర్వాత నువ్వే, మీ ఇద్దరి తర్వాత నేనుంటాను, తర్వాత వాడు. ఇప్పుడు మనం వెంటనే యాక్షన్ తీసుకోకపోతే వాడు మనల్ని విడిచిపెట్టాడు సార్. రాజా కదిలొచ్చే రథమేరా రోల్స్ రాయ్స్, రంగంలో దిగితే ఎదురోడికి నో చాయిస్, రైట్ టు లెఫ్ట్ లేదు స్ట్రైట్ అటాక్ నో వాయిస్. మనకంటే ఎక్కువగా వాడు నష్టపోవాలి సార్. ఈ శవం లేపకముందే ఆడిని లేపేయాలి. ఈ బాధలో పడి మనం మర్చిపోయామంటే ఇంకో సినిమాలు పంచి డైలాగులు చెప్పుకుంటూ ఇక్కడికే వచ్చేస్తాడు. చాలు. రాజా కదిలొచ్చే రథమేరా రోల్స్ రాయ్స్, రంగంలో దిగితే ఎదురోడికి నో చాయిస్, రైట్ టు లెఫ్ట్ లేదు స్ట్రైట్ అటాక్ నో వాయిస్, నో వాయిస్. నీలాంటి కమిషనర్లు ఈ ఊరికి ఎంతో మంది వస్తుంటారు పోతుంటారు, బట్ బాస్ ఇస్ లోకల్. ఈ పాటికే కథ మీకు అర్థమై ఉంటుంది అనుకుంటాను. నా కొడుకు చచ్చిపోయింది యాక్సిడెంట్లో కాదని నాకు తెలుసు. నీకు నాకు ఉన్న గొడవల్లో నా కొడుకుని ఎందుకు చంపావో నేనిప్పుడు తెలుసుకోవాలి. అదేంటి ఇప్పటి వరకు మీకెవరికి కథ అర్థం కాలేదా? బట్ వాయ్ ఇంతమంది పోలీసులు సినిమా ప్రొడ్యూసర్స్ ఉన్నా కూడా నా ఫ్లాష్ బ్యాక్ ఎవరు కనిపెట్టలేకపోయారా? బట్ వాయ్ 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 నా మూమెంట్ మీద మీరు చూపించిన ఫోకస్ మీ అబ్బాయి మీద వాడి ఫోన్ కాల్స్ మీద పెట్టుంటే ఇంత లాగ్ అయ్యేది కాదు. ఇది జస్ట్ ఇంటర్వెల్ పంచ్. ఈ సినిమా పూర్తయ్యే లోపు నాకు ఇంకో మంచి సీన్ చూపిస్తా సార్. నాకు డౌట్ వచ్చింది. నువ్వు అక్కడ మాట్లాడిందంత నిజమేనా బాసు? ఏంటి నువ్వే ఇదంతా చేస్తున్నావేమోనని. ముందు నువ్వు పోనీరా. రాజేంద్రనాథ్ అనే పేరుతో వాడిని చంపింది నువ్వేనా? అది నీకు సాధ్యం అవ్వచ్చు, కానీ అది నువ్వు చేసావంటే నేను నమ్మలేకపోతున్నాను. ఏమో, ఇలాంటివి నాకు ఇష్టం ఉండవు. మీ ఇష్టాలతో నాకు పని లేదు, పోనీరా. అమ్మ ఏమైందో చెప్పు. ఏమైంది? మీరెందుకు అలా కంగారు పడుతున్నారు? ఇదిగో వస్తున్నా, ఇంటికి పోనీ. ఏం కాదనయ్య, నీకేం కాదు. నాకు తెలుసన్నయ్య, మన లెక్కలన్నీ పూర్తయ్యే వరకు మీకేం కాదు, ఏం కాదు. ఒకసారి చూడండి.
అయిపోయింది. నువ్వు ధైర్యంగా ఉండవు. బాసు, ఏంటిదంతా? మేము నీకు పరిచయమై 3 సంవత్సరాలైంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు నీ కంట్లో మేం కన్నీళ్లు చూసింది లేదు, నిన్నిలాగా చూడలేదు. ఇప్పుడు మా ముందున్న నువ్వు ఎవరనేది మాకు అక్కర్లేదు. ఇన్నాళ్ళు మాకు కూడా తెలియకుండా దాచిన ఆ రహస్యం తనే అనుకుంటా. తనెవరో తెలియాలి. అందరికీ నమస్కారం. ఈ పంచాయతీ ఇప్పుడు ఎందుకు పెట్టామంటే మన అయ్యగారి తమ్ముడు మురళి, రంగ చెల్లెలు పూర్ణిమ ప్రేమించుకున్న విషయంలో ఈ 2 కుటుంబాల మధ్య ఏర్పడ్డ గొడవని తీర్చడానికి. అయ్యగారు రంగ మన ముందు మాట్లాడుకుంటే ఓ పని అయిపోతుంది. నేనేం మాట్లాడడానికి రాలేదయ్యా. ఆయన గారి తమ్ముడు మురళి అంట. నిజమా? ఏం పిన్ని, ఆయన గారికి తోడపుట్టిన తమ్ముడున్నాడా? నాకు తెలిసి ఆయన గారు ఒక్కడే. అయ్యయ్యో, ఏం చిన్ననా, నీకేమన్నా తెలుసా? ఊరు పేరు లేని వాళ్ళంతా వీడి తమ్ముళ్ళు, వీడింటికి మన పిల్లనివ్వాలంట. అదే కదా అన్నగారు. నాకిక్కడ అందరూ తమ్ముళ్లే. నేనిక్కడున్న వాళ్ళందరికీ మర్యాదిస్తాను. ఆ మర్యాద కోసమనే ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చాను. ఈ మురళి నాకు తమ్ముడే కాదు, నాకు కొడుకు లాంటివాడు. నీ చెల్లెల్ని పంపించు, పువ్వుల్లో పెట్టి చూసుకుంటాడు. ఏమయ్యా, తమ్ముడా కొడుక? ముందు ఆ సంగతి చెప్పు. ఇదిగో మీసలోడా, వీడు వాళ్ళ అమ్మకి పుట్టలేదు, వాడు బాబుకి పుట్టలేదు. ఇంకెలాగవుతాడయ్యా తమ్ముడు? పోని కులము జాతి అంటూ చెప్పమనవయ్యా. కులము జాతి కూడు పెడతాయేంట్రా? ఓ ఆడపిల్ల సుఖంగా ఉండాలంటే తన మనసుకు నచ్చిన వాడినిచ్చి పెళ్లి చేయాలి. తనకు సంతోషం ఏ కులం వల్ల రాదురా, నచ్చిన వాడిని చేసుకోవడం వల్ల వస్తుంది. రే చూడండి రా, అయ్యగారు మాస్ డైలాగులు కొడతారు, అందరూ చప్పట్లు కొట్టండి రా, చప్పట్లు. మాసా? మనకంటే మాస్ ఎవడున్నాడు రా ఇక్కడ? ఈ అడ్రస్ లేని ఎదవ పెళ్లి చేసుకోవటానికి నా చెల్లెలే దొరికిందా? నువ్విలా మాట్లాడి నన్ను చిన్నబుచ్చాననుకుంటున్నావా? లేదురా, నీ గుణం చూపించావు. నాకు నువ్వు ముఖ్యం కాదురా, నీ చెల్లెలే ముఖ్యం. ఏమ్మా పూర్ణిమ, నా తమ్ముడు మురళిని పెళ్లి చేసుకోవడం నీకిష్టమే కదా? రేయ్, ముందు వీళ్ళను కుమ్మ అవతల పడేండి రా. ఏంట్రా ఆలోచిస్తున్నారు? కత్తికో కండగా నరికేంట్రా.
ఇందాకేమడిగావు? మాదే జాతేనా? మేమంతా మనుషులనరా, మీలాగా మృగాలం కాదు. ఆ తర్వాత ఏమడిగావు? వాళ్ళ అమ్మా బాబు ఎవరని. అమ్మా బాబు లేకుండా ఈ భూమి మీద ఎవరు పుట్టర్రా? మా అన్నయ్యతో కొడుకా తమ్ముడా ముందు వాడేవాడో చెప్పమన్నావు. అప్పుడు మా అన్నయ్య ఏమన్నాడు? వాడు నాకు తమ్ముడైనా కొడుకుతో సమానమని అన్నాడు. అన్నంత క్లియర్గా చెప్పినా నువ్వు అర్థం చేసుకోలేకపోవడం మా తప్పు. మా వాళ్ళ మీద చెయ్యెత్తే ముందు 1కి 10 సార్లు ముందు వెనక ఆలోచించుకోవాలరా. ఇంకోసారి ఇలా చేసావనుకో ఈ భూమి మీదే నువ్వు బతికుండా. నువ్వేదో మాస్ అన్నావు, ఎదిరా భలే ఫైట్ చేసావన్నా, ఇరక్కొట్టేశావు. ఇవన్నీ సింపుల్ మ్యాటర్స్. పంచ్ ఇచ్చామంటే పగిలిపోవాల్సిందే. నువ్వేంట్రా ఏది మాట్లాడినా పంచ్ డైలాగు లేకుండా మాట్లాడు. అచ్చం సినిమా వాళ్ళగా మాట్లాడతావు. సినిమాలో ఎలాగో ఛాన్సులు రావట్లేదు, ఎక్కడైనా మాట్లాడుకోనివ్వండి. రై అలా మాట్లాడకరా, నువ్వు దళపతివిరా. నీ కోరిక నేను తీరుస్తానురా, నిన్ను హీరోని చేస్తా. నిజంగానా? అవునరా. అయితే మనం రామ్ గోపాల్ వర్మ దగ్గరికి వెళ్దాం. ఏ? ఆయనైతే ఏజ్తో సంబంధం లేకుండా సినిమా తీస్తాడు. ఓర్ని సరేరా, అలాగే చేద్దాం. సిగ్గుందా నీకు? ఏంటి మనమేంటో మన తాహతేంటో ఆలోచించావా? నన్ను వదులుచున్నాను. ఆడపిల్ల మీద చేసుకుంటావేంట్రా? బయట తెలిస్తే పరువు పోద్ది. ఇలాంటి దాన్ని చంపి పాతేయాలి. నానా నువ్వు మధ్యలోకి రాకు, ఇది మేమిద్దరం చూసుకుంటాం. దీని పొగరు చూసావా? నేను చేసిన తప్పు అని ఒప్పుకోవట్లేదు. ఉంటదిరా, ఆ మాత్రం ఉంటది. అది వీడి చెల్లెలు కదా. ఏమ్మా, దాన్ని లోపలికి తీసుకుని పో. చూడు 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 ఎలా చూస్తుందో, ఇలా మండిపోతుంది. ఏంట్రా నువ్వు? కోపం తగ్గించుకో. చిన్న నా వదులు. ఏమ్మా, అందరికీ బుద్ధి చెప్తావు కదా, దాన్ని కాస్త అదుపులో పెట్టలేవా? ఏంటి పెట్టేది? నేను పెడితే మాత్రం అది ఉంటదా ఏంటి? రంగా, నువ్వు దాన్ని చంపుతానన్నా కూడా అదేమైనా కంగారు పడిందా? భయపడిందా? లేదు కదా. అంటే మన ఇంటి పరువు కంటే అది నమ్ముకున్న ప్రేమకే విలువస్తుందన్నమాట. మనం ఏం చేసినా అది మారదు. రే రంగా, ఆ కుటుంబానికి ఎదురెళ్ళటం అనేది అంత సులభం కాదురా. ప్రతిరోజు ఎప్పటికప్పుడు కంటికి రెప్పలా ఆ కుటుంబం మొత్తాన్ని కాపాడేది ఆ వేణు. వాడక్కడున్నంత వరకు వాళ్ళనేం చేయలేం. ముందు వాడి సంగతి చూస్తాను. ఏరా ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడాలని తీసుకొచ్చావు? ఓ పని మీద ఉన్నానుగా, ఇది అయిన తర్వాత మనసు విప్పి మాట్లాడతాను. అవును, సంతోషం వచ్చినా తాగడమే, బాధ వచ్చినా తాగడమే. రాయ్ ఎత్తవా? నాకొద్దు. ఏ మురళి అన్నయ్య, ఏంటి అదోలా ఉన్నావు? ఏం లేదన్నయ్య, నేను బానే ఉన్నాను. ఏంటా రంగడొచ్చి అక్కడంత గొడవ చేశాడని ఫీల్ అవుతున్నావా? నేను ఆ విషయం మర్చిపోయానన్నయ్య. నాకు మీరు ముఖ్యం కదా. రాయ్ నిన్ను చూస్తేనే అర్థమవుతుందిరా, మనసులో బాధ పెట్టుకుని పైకి అలా మాట్లాడుతున్నావు. ఏంటి పూర్ణిమ నీకు దక్కదేమోనని భయపడుతున్నావా? నీకు ఆ భయం అక్కర్లేదు. ఎవడొచ్చినా సరే పూర్ణిమ నీదే. నేను ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే వినను. తమ్ముడు, అన్నయ్య లక్ష్మిని ఎలా పెళ్లి చేసుకున్నాడో తెలుసా నీకు? నేను రోడ్డు మీద పుట్టి రోడ్డు మీద పెరిగాను, ఒంటరిగా. అన్నయ్యకు సినిమా థియేటర్ ఉండేది, ఎప్పుడు చూసినా అక్కడే పడి ఏడ్చేవాడిని. సినిమాలంటే పిచ్చి కదా. అన్న కూడా సినిమాలంటే చెప్పలేనంత ఇష్టం. అన్నయ్య నన్ను చేరదీసి ఓ చోట నన్ను పనికి పెట్టాడు. అక్కడ లక్ష్మి అనే ఓ అమ్మాయి ఉండేది. మేమిద్దరం అన్న చెల్లిలా ఉండేవాళ్ళం. ఆ సమయంలో అక్కడో పార్టీ వాళ్ళు లక్ష్మి వాళ్ళ నాన్నని ఆ పార్టీలో జాయిన్ చేసుకున్నారు. వాళ్ళతనికి పదవి ఇవ్వడానికి ఏవో కొన్ని కండిషన్లు పెట్టారు. ఆ కండిషన్ ఏంటంటే ఎగస్పాటి వాడి కాలో చేయో తీసేసి రమ్మన్నారు. ఆ గొడవలో తను చనిపోతే లక్ష్మి ఒంటరిదయ్యింది. నేను వాళ్ళందరినీ వేసేసి నేరుగా జైలుకి వెళ్ళిపోయాను. లక్ష్మిని అన్న పెళ్లి చేసుకున్నాడు.
నన్ను జైలు నుంచి విడిపించి సొంత తమ్ముళ్ళ చూసుకుంటున్నాడు. దళపతి బంధం అన్నేమో మమ్ముట్టి, నేను రజనీకాంత్లా. ఈ రోజు వడ చాలా బాగుంది, అందుకే ఒకటి ఎక్స్ట్రా తిన్నా. నువ్వు కూడా తినరా. వేణెక్కడా? రూమ్ లో ఉన్నాడు. ఏం చేస్తున్నాడు? ఎప్పుడు చేసేదే ముఖాభినయం. నేనెప్పుడొస్తానో ఎలా వస్తానో ఎవ్వరికీ తెలియదు, కానీ రావాల్సిన టైంలో కరెక్ట్ గా వస్తాను. అద్దం అక్కడే ఉంటుంది కానీ టిఫిన్ రాబోయే సూపర్ చల్లారిపోతుందిరా. స్టార్ ని కంగారు పెడతారేంటి? అదిగో వస్తున్నాడు సూపర్ స్టార్ వేణు. పొరా 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 నవ్విన నాపచేన పండుద్ది. రేయ్, రజనీకాంత్ గురించి తెలుసా నీకు? సినిమాల్లోకి రాకముందు బస్ కండక్టర్. ఆయన అనుకున్నాడేంటి ఇంత సూపర్ స్టార్ నవుతానని? ఆయన సినిమా వస్తే టిక్కెట్ల కోసం క్యూలో కొట్టుకు చూస్తున్నారు. నువ్వేం కంగారు పడకు, నీకు మంచి పని దొరుకుతుంది. నాకు టచ్ అబ్బాయిగా. ఎప్పుడు చూసినా ఇడ్లీ, దోశ, సాంబారు, వడ, చట్నీ. ఒక్కరోజైనా ఏదైనా మార్చి చేయొచ్చుగా కన్నాంబా. ఏంటి? ఏం లేదు ఏం లేదు. అవన్నీ తర్వాత మీనాక్షి అమ్మవారిని దర్శించుకుని అలాగే చెన్నై వెళ్ళాలని చెప్పాను. ఆ విషయం ఏం చేసావు? చెన్నైకి పోవాలట. ఏనేం చేస్తున్నారో ఏమిటో. మేము కూడా వస్తాం. ఇందాక పొద్దున కూడా ఫోన్ చేశానన్నా, ఎటువంటి రెస్పాన్స్ లేదు. బ్రోకర్ కుమార్కి ఫోన్ చేయి. సరే అన్న. రెస్పాండ్ కాకపోతే నా సెల్ నుంచి మెసేజ్ పంపించు. అలాగే అన్న. రహీం, ముందు నువ్వు వెళ్ళి టిఫిన్ చేయి. బిజినెస్ తో పాటు కాస్త ఇంటి విషయాలు కూడా పట్టించుకోండి. ఏమంటున్నావు? పూర్ణిమ గురించండి. తన్నక్కడే వదిలేద్దామంటారా? తన గురించి ఆలోచిస్తున్నప్పుడల్లా నా గుండె తరుక్కుపోతోంది. మీరు కొంచెం పంతాలు పట్టింపులు పక్కన పెడితే ఈ సమస్య తీరిపోతుంది. మనమే వాళ్ళింటికి వెళ్ళి మాట్లాడితే బాగుంటుందేమో. లక్ష్మి చెప్పింది బానే ఉంది, మనం వెళ్ళి మాట్లాడదాం అన్నయ్య. సరే, అలాగే వెళ్దాం. నే కారు తీసుకొస్తాను. ఆగు, నువ్వు వద్దు, మేం మాత్రమే వెళ్తాం. తను రాకపోతే ఎలా అండి? వద్దు లక్ష్మి, తనకి ఆ రంగడికి అస్సలు పడదు. వాడు చేసిన దానికి నన్ను తప్పడతాడేంటి? నేనేమన్నా కావాలని చేశానా? నువ్వు ఒప్పుకోవద్దు, నేను కూడా వస్తాను. చెప్పు. నీకోసారి చెప్తే అర్థం కదా? ఓ, అన్న ఒకసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టు. అన్నా, వీడు రాసిన లెక్కలన్నీ తప్పే అన్నా. ఏంటా ఈ లెక్కలో? రాబడి కంటే ఖర్చు ఎక్కువ కనిపిస్తుంది. అన్నా క్షమించన్నా, తప్పైపోయింది, ఇంకెప్పుడు ఎన్నిసార్లు చెప్పాలరా? చిన్నానా బయటికి రా. ఏంట్రా? నమస్కారం. నమస్కారం, రండి. ఏంటమ్మా లక్ష్మి, తాంబూలం తీసుకొచ్చావు? నా తమ్ముళ్ళైనా రామ్, మురళి, రహీం వీళ్ళ ముగ్గురిని నా దగ్గరికి తీసుకొచ్చి అప్పచెప్పింది నా పెద్ద తమ్ముడే. అనాథలైన వాళ్ళని నేను హక్కును చేర్చుకున్నాను. ఇప్పుడు మేమందరం ఒకటే, ఒకే తల్లి బిడ్డల్లా కలిసి ఉంటున్నాం. ఒకరి కోసం ఒకరం ప్రాణాలిస్తాం. రంగా, పంచాయతీలో నువ్వు కత్తి తీసుకుని మా తమ్ముడిని చంపడానికి వెళ్తున్నప్పుడు ఆవేశం ఆపుకోలేక కొట్టాను. దానికి నిన్ను క్షమించమని అడుగుతున్నాను. చూడు పిన్ని, మనసుకు నచ్చిన వాడిని పెళ్లి చేసుకున్నప్పుడే కదా ప్రతి ఆడపిల్ల సంతోషంగా ఉంటుంది. నువ్వు కొంచెం మాట్లాడు పిన్ని. ఏం మాట్లాడక్కర్లేదు. ఏంటి అలా చూస్తున్నారో? చెప్పేది మీకే. బయట పండే సంబంధం మాట్లాడటానికి వచ్చారు పెద్ద మనుషులు. పండే. లక్ష్మి, పూర్ణిమని పిలువు. పూర్ణిమ, పూర్ణిమ, నువ్వు మురళిని పెళ్లి చేసుకోవాలని ఆశపడుతున్నావు కదా, అయితే మాతో వచ్చే. ఏంటో ఊపుకుంటూ వెళ్ళిపోతున్నావు? నిన్ను చూడు, పూర్ణిమ మా తమ్ముడిని పెళ్లి చేసుకోవడానికి మా వైపు వచ్చేసింది. ఈ నిమిషం నుంచి పూర్ణిమ మా ఇంటి మనిషి. మా తమ్ముడి భార్య మీద చేయేస్తే మేము ఊరుకుంటామా? విన్నావుగా, ఇక్కడ మాకేదో అవుతుందని హారన్ కొట్టాడు.
వాడిని బండి దిగి రాకూడదన్న కండిషన్ పెట్టి మరీ తీసుకొచ్చాను. వాడు దిగితే ఏమవుతుందో తెలుసుగా. ఆలోచించుకో. రే వేణు, రే వేణు అని అన్నయ్య పిలుస్తున్నాడు. నీకుందిరా, వస్తుందా లైట్గా? రే ఓకే కదా? ఓకే అన్న. ఎక్కడికి వెళ్ళావురా? నేను లోపలే. సార్ ఏదో తీర్థం తీసుకున్నట్టున్నారు. నువ్వు కూడా అబద్ధాలు ఆడుతున్నావా? ఇంకోటి వేసుకో. ఇప్పుడు నీకు సంతోషమే కదమ్మా? ఎంత సంతోషంగా ఉంది. నాకు కావాల్సిందే అదే. రే మేమే మాట్లాడుతున్నావు, నువ్వేం మాట్లాడవే? ఏం మాట్లాడబట్టావన్నయ్యా? నీతో మాట్లాడాలంటే చేతుల్లో చావ, గుండెల్లో ధైర్యం, నిలబడి మాట్లాడే దమ్ము కావాలి. అది నీకు తప్ప ఎవరికుంది? ఎప్పుడు ఇంతే. వీడే విషయం గురించి మాట్లాడినా చుట్టూ తిరిగి సినిమాల్లోకే వస్తాడు. సినిమా పిచ్చోడు. అన్నయ్య కుమార్ వచ్చాడు. పైన కూర్చోబెట్టు, నేను వస్తున్నా. మీరు మాట్లాడుకుంటూ ఉండండి. నువ్వు ఇక్కడే ఉండు, నేను మాట్లాడొస్తాను. నమస్కారం అన్నగారు. నమస్తే, కూర్చో. ఆ డబ్బు విషయం ఏమైంది? తీసుకొచ్చావా? కొంచెం టైం కావాలన్నగారు. ఆ మాట చెప్పడానికి నేను ఇప్పుడు నిన్ను రమ్మని చెప్పలేదు. ఎక్కడున్నారు ఆయన? అన్నగారు, అనుకున్న టైం అయిపోయింది, త్వరగా ఇవ్వమని వెంట పడుతూనే ఉన్నాను. 2 వారాలుగా ఫోన్ ఎత్తట్లేదు. నిజమా? అవునన్నా. 2 వారాల నుంచి ఫోన్ ఎత్తలేదా? ఆహా, నీ ఫోన్ ఇలాగి. రహీం, ఆ ఫోన్ తీసుకో. ఇవ్వు. ఏంటి కుమార్, వెళ్ళిన పని ఏమైంది? ఇంతకీ ఏం చెప్పాడు? బాగున్నారా సార్? మీ బిజినెస్ బాగానే జరుగుతుందనుకుంటా. అన్నగారు, నేను ఇక్కడ కొంచెం ప్రాబ్లంలో ఉన్నాను. మాకు తెలుసులే, చెప్పండి. మీరు చేసినప్పుడు ఫోన్ ఎత్తలేకపోయాను, ఎందుకంటే కొంచెం టెన్షన్లో ఉన్నాను. మీరు ఇచ్చిన డబ్బులతో తీసిన సినిమా పెద్ద ఫ్లాప్ అయిపోయింది, అందుకే ఆ డబ్బులు ఇవ్వలేకపోతున్నాను. ఫ్లాపా? మీ సినిమా సక్సెస్ మీట్ నేను యూట్యూబ్లో చూశాను. ఏం సార్, మోసం చేద్దాం అనుకుంటున్నారా? డబ్బు ఏమైనా రోడ్డు మీద దొరుకుతుందా వచ్చేపోయేవాడికి పంచిపెట్టడానికి? నిజంగా మీరు కష్టాల్లో ఉంటే ఇప్పుడు కూడా హెల్ప్ చేయడానికి రెడీ. కానీ నమ్మక ద్రోహం చేయాలనుకుంటే నేను చూస్తూ ఊరుకోను. మర్యాదగా అమౌంట్ ఇచ్చేయండి, లేదంటే నా అసలు రూపం బయటపడుతుంది. ఏంటన్నగారు, భయపెడుతున్నారా? అయ్యో సార్, నేనే మిమ్మల్ని భయపెట్టడం లేదు. ఇది డబ్బుకు సంబంధించిన మ్యాటర్ కనుక సెటిల్ చేసుకుంటే మంచిదంటున్నాను. మీకు 2 రోజులు టైం ఇస్తున్నాను. ఆలోగా మీరే వచ్చి సెటిల్ చేసుకోండి. లేకపోతే మీరు డబ్బు తీసుకున్నప్పుడు తాకట్టు పెట్టారే బినామీ డాక్యుమెంట్స్, దాంట్లో ఉన్న ఇల్లు, ఎస్టేట్, కార్లు అన్నీ లేపేస్తాను. అయితే ఇప్పుడు నన్ను ఏం చేయమంటారో చెప్పండి. డైరెక్ట్గా వచ్చి మాట్లాడు. శ్రీనివాసమూర్తి గారు ఫోన్ చేశారు. రేపు వస్తున్నావు అని చెప్పు. సరే సరే, ఇలాగే నేనే మాట్లాడతాను. అన్న, రేపు మా తమ్ముడిని పంపిస్తున్నాను, అన్నీ కరెక్ట్గా చూసి పంపించు. 2 రోజులైనా పర్వాలేదు. సరే అన్నగారు. ఇంతకీ ఏమంటున్నాడు అతను? ఎందుకండి టెన్షన్? వాళ్ళకి డబ్బు ఇవ్వద్దని నేను ముందే చెప్పాను కదా. మనవాడని నమ్మిచ్చారు, వాళ్ళు ఇవ్వకపోతే మధ్యలో వీడేం చేస్తాడండి? మన దగ్గర డబ్బు తీసుకుని కోట్ల కోట్లు సంపాదించి తిరిగి ఇమ్మని అడిగితే మనల్నే ఏమారుస్తున్నారు.
ఈ డబ్బుకు సంబంధించిన విషయాలన్నీ వేణుకప్ప చెప్తే మంచిదేమో అనిపిస్తోంది. వాడసలే ముక్కోపి. మనల్ని వాళ్ళు మోసం చేస్తున్నారని తెలిసిందనుకో, వెళ్ళి వాళ్ళని ముప్పతిప్పలు పెట్టేస్తాడు. అయినా కూడా సరే, మరో 2 రోజుల్లో నా పుట్టినరోజు వస్తుంది కదా, మ్, అప్పుడు వాడికి ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ ఇస్తున్నాను. మ్. ఆ తర్వాత నేనేం చేస్తున్నాను అన్నది మీకే తెలుస్తుంది. అర్థమైందా? మీరు మీ వేణు కలిసి ఏమైనా చేసుకోండి. నేను పూర్ణిమకు కొన్ని పనులు అప్పచెప్పాలి, అవి చెప్పేసి వస్తాను. ఇప్పటి వరకు నేను చెప్పింది మీకు అర్థమైంది కదా. ఇన్నాళ్ళు మీరు చేయాలనుకున్నది ఇప్పుడు చేయండి. ఆ వేణుగాడు 2 రోజులు ఊళ్ళో ఉన్నాడు, చెన్నైకి వెళ్తున్నాడు. మీరు కూడా ఆలోచించుకోండి. ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు. చూడు రంగన్న, మిమ్మల్ని అందరిని అవమానించి మీ ఇంటి అమ్మాయిని తీసుకెళ్ళిపోయారు. వాళ్ళిద్దరికి రేపు నైట్ శోభనానికి ముహూర్తం కూడా పెట్టారు. ఇక తర్వాత ఏం చేస్తారో మీ ఇష్టం. నేను చెప్పాల్సింది చెప్పాను. వాళ్ళు ఏదైనా సినిమాకి వెళ్తానంటే పంపించు. కొత్తగా పెళ్ళైన వాళ్ళు కదా. నువ్వు మళ్ళీ ఎప్పుడొస్తావు? వెళ్ళిన పని అయిపోతే వెంటనే వచ్చేస్తాను. ఆ స్వీట్స్ వాళ్ళకి ఇవ్వడం మర్చిపోకు. అలాగే. నువ్వు వచ్చేటప్పుడు శివాలయంలో అభిషేకం టికెట్ బుక్ చేయి. ఏంటి విశేషం? ఎల్లుండి మన ఇంట్లో ఒక విశేషం ఉంది. ఓ, ఎల్లుండి అన్నగారి బర్త్డే కదా. హ్యాపీ బర్త్డే టు మీ. ఆయన నీకొక మంచి గిఫ్ట్ ఇవ్వబోతున్నారట. ఏంటా గిఫ్ట్? అది సర్ప్రైజ్. ఓ, ఓకే ఓకే ఓకే. రేపు పొద్దున్నే రావచ్చు కదా. నీకెన్నిసార్లు చెప్పాను రాత్రులు కారు ప్రయాణం వద్దని. సరే, ఎలాగో బయలుదేరావుగా, కొంచెం నిదానంగా రా. అనయ్య, ఆయన కింద వెయిట్ చేస్తున్నారు, రమ్మను. సరే అన్న. రండి ప్రొడ్యూసర్ గారు, కూర్చోండి. మీరు ఒక్కరే వచ్చారా? అన్నగారు, నాకున్న ఆర్థిక పరిస్థితి గురించి మీకు చెప్పడానికి కూడా మనసు రావట్లేదు. అందుకే మీతో ఫోన్లో కూడా మాట్లాడలేకపోతున్నాను. ఇంతకు ముందు కూడా ఇంతకంటే ఘోరమైన పరిస్థితుల్లో ఉన్నారు. మీ ప్రాపర్టీ పెట్టినా కూడా మిమ్మల్ని నమ్మి ఏ ఫైనాన్స్ను మీకు డబ్బు ఇవ్వలేదు. నేను నమ్మిచ్చాను. అలాంటి నన్ను మోసం చేయొచ్చా? మీరేమన్నా పర్వాలేదు, నేను భరించడానికి సిద్ధంగా ఉన్నాను. నాకు మాత్రం మిమ్మల్ని మోసం చేయాలనే ఉద్దేశం లేదు. మీరేమనుకోపోతే నేను మీకు రాసిచ్చిన ప్రాపర్టీ మీ దగ్గర ఉంది కనుక దాని మీద డబ్బిచ్చి మళ్ళీ సాయం చేస్తే ప్రాజెక్ట్ కంప్లీట్ చేసి మొత్తం మీ అప్పు తీర్చేస్తాను. మీరిచ్చిన ప్రాపర్టీ మీద అంతకు మించి ఎక్కువ డబ్బు ఎవ్వరూ ఇవ్వలేరు. సరే, నేను మీకు ఐడియా ఇస్తాను. మీరు మళ్ళీ ఒక సినిమా ప్రొడ్యూస్ చేయండి. దానికి నేను డబ్బులు ఇస్తాను. ఇంతకుముందు మీరు నాకు ఇవ్వాల్సిన డబ్బు కూడా ఏమీ ఇవ్వక్కర్లేదు. నాకు తమ్ముడున్నాడు, తనను మీరు చూసుండరు. వాడు చాలా అందంగా ఉంటాడు. సినిమాల్లో నటించాలని వాడికి చాలా ఆశ. వాడిని హీరోగా పెట్టి మీరు ఈ ప్రాజెక్ట్ చేయండి. నా కండిషన్ ఇదొక్కటే. నేను ఇప్పుడు అది చేయలేనేమో అన్నగారు. మరైతే ప్రతాప్కి చెప్పినట్టు ఆ ప్రాపర్టీలు అమ్మేసి నా డబ్బు నేను తీసుకుంటాను. అలాంటి నిర్ణయాలు తీసుకోకూడదు అన్నగారు. మేము వచ్చింది మీకు విషయం చెప్పుకొని వెళ్ళాలని. ప్రొడ్యూసర్ ప్రసాద్ గారు తమ దగ్గర తీసుకున్న ఫైనాన్స్ కి తాకట్టు పెట్టిన డాక్యుమెంట్స్ తాలూకు బినామీగా ఉన్నది సారు నేను అని చెప్పడానికి వచ్చాం. మీరిందాక తనతో చెప్పినట్టుగా మీ తమ్ముళ్ళంటి కొత్తవాడితో సినిమా తీయటం అనేది కుదరని పని. అది ప్రసాద్ గారి సొంత సొమ్మేం కాదు, అందులో మేం కూడా భాగస్థులమే కదా. మరీ మీరిలా పీకల మీద కత్తి పెట్టి అడగడం బాగోదు కదా అన్నగారు. ఇంతకీ విషయం ఏంటంటే, సాటి ప్రొడ్యూసర్ గా దాన్ని సహాయం చేస్తే ఈయనేమో సినిమా ఫినిష్ చేయట్లేదు, మేమెరుక్కుపోయాం. మాకు మరో మార్గం ఏది కనపడలేదు.
ఏంటన్నగారు ఇది? ఫైనాన్స్ తీసుకున్న డబ్బు తిరిగి ఏమన్నంత మాత్రాన ప్రొడ్యూసర్ గారిని చంపేస్తారా? ఆ డాక్యుమెంట్స్ మీ దగ్గరే ఉన్నాయట కదా? ఆ డాక్యుమెంట్స్ ఎక్కడున్నాయి? మాటలతో చెప్తే వేరే రకం కాదనుకుంటాను అన్నగారు. భయపడకు, నీకేం కాదు, నీకేం కాదు, నీకు నేనున్నాను. లక్ష్మి, నువ్వు వెళ్ళు, వెళ్ళిపోయి ఇక్కడి నుంచి వెళ్ళు. నీ సంగతి చూద్దామనే మేము ఇక్కడికి వచ్చింది. మేము ఇక్కడికి వచ్చాక తెలిసింది నీకు శత్రువు ఉన్నాడని. కుమార్ చెప్పాడు. ఇప్పుడు మా పని ఈజీ అయిపోయింది. ఈ రోజు మీ తమ్ముడికి జరిగేది శోభనం కాదురా, నా చేతిలో చావు. వీళ్ళని చంపడం వల్ల లాభం లేదు ప్రతాప్. మనకి సహకరించిన వాళ్ళని కూడా చంపేస్తేనే మన పని అయిపోతుంది. మీరు మనుషులేనారా? నమ్మించి బొమ్మలు తీసుకొచ్చి మోసం చేస్తారా? ముందు డాక్యుమెంట్స్ ఎక్కడ ఉన్నాయి పట్టుకోండి, వెళ్ళండి.
నుంచే కదా మనం వచ్చింది. అన్నగారు, ఈ డాక్యుమెంట్స్ మీ చేతిలో ఉన్నాయన్న ధైర్యంతోటే కదా మా వాళ్ళకి ఫోన్ చేసి బెదిరిస్తున్నారు. ఇప్పుడు ఏం చేస్తావురా? కోట్లు విలువ చేసే ఆస్తి పత్రాలు ఇవి. నిన్ను చంపేసి కూడా ఇవి మేము తీసుకెళ్ళిపోవచ్చు. లెక్కలంటారేమో, అవి ఎప్పుడిచ్చారు, ఎంత ఇచ్చారు, ఇవన్నీ కూడా చాలా తీరిగ్గా చూసుకోవచ్చు. ఇంకో విషయం, చంపినోడు చచ్చినోడు ఇద్దరు కూడా ఇక్కడే ఉన్నారు. నేను ఇదో పోలీసోడుగా చెప్పట్లేదు, ఇది మా మీదకి రాదు అని చెప్తున్నాను. అర్థమైందా? నేనేదైనా ఓ పని చేస్తే అది నేను చేసినట్టుగా ఉండకుండా తెలివిగా మేనేజ్ చేయటం నాకు అలవాటు. వెళ్ళొస్తానన్నా. చెప్పాయి. హలో పాపా, వీడు కూడా అయిపోయాడు. సర్జరీ ఇమీడియట్గా చేయాలి. సర్జరీ చేసినా కూడా ఇంతకు ముందులాగా నడవగలరు, మాట్లాడగలరు అన్నటువంటి గ్యారంటీ నేను ఇవ్వలేను. 2 చోట్ల కత్తితో పొడిచారు. అది మామూలు కత్తి కాదు, విషం పూసిన కత్తి. 48 అవర్స్ గడిచిన తర్వాత కానీ నేను మీకు ఏ విషయం చెప్పలేను. మీరు చెప్పడం వల్ల నేను పోలీసులకు ఇన్ఫార్మ్ చేయలేదు. పోలీసులకు చెప్పొచ్చు సార్. ఆ కత్తిలో ఏ పాము విషయం ఉందో నేను కనుక్కుంటాను. లోపలికి వెళ్ళి చూడొచ్చా? ప్లీజ్. చెన్నైకి వెళ్ళాను. మూర్తి గారిని కలిశాను. మీరు చెప్పినట్టే అన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేసి వచ్చాను. వచ్చేటప్పుడు అభిషేకం టికెట్ తీసుకురమ్మని లక్ష్మి చెప్పింది. నేను వచ్చేసరికి నాకు గిఫ్ట్ ఇస్తామని చెప్పేవట కదా నీ బర్త్డేకి. ఆ బర్త్డే గిఫ్ట్ ఇదేనా? నువ్వు రావద్దన్నా నేను బయలుదేరి వచ్చాను. నేను రాకపోతే నిన్ను కూడా. లక్ష్మి, మురళితో పాటు రామ్, రహీం, లక్ష్మి, పారాణి కూడా అనని పూర్ణిమ, పిల్లలని కూడా చూడకుండా అందరినీ అతి కిరాతకంగా చంపేశారు. ఎవరిదంతా చేసింది? విషం కత్తితో ఎవరిని ఇంత దారుణంగా పొడిచారు? చెప్పు, చెప్పన్నయ్యా. ఎవరన్నయ్యా? ఎవరు? వాళ్ళని వదలొద్దురా. వాళ్ళని చిత్రవద చేసి చంపాలి. అంతకుముందు వాడి కొడుకుని చంపు. ఎవరు? ఎవరు? వాణ్ణి చంపడం
నేను కళ్ళారా చూడాలి. ఎవరన్నయ్యా? నా లక్ష్మి, నా లక్ష్మి, నా పిల్లలు, నా తమ్ముళ్ళు. ఎవరన్నయ్య వాళ్ళు? డాక్టర్, మీరు చెప్పిన 48 గంటల తర్వాత కూడా మా అన్నయ్య నాకు ప్రాణాలతో కావాలి. డాక్టర్, చాలా ప్రాణాలు పోయాయి. నేను పగ తీర్చుకోవడం మా అన్నయ్య కళ్ళారా చూడాలి. ప్లీజ్ సార్, ప్లీజ్. వాళ్ళ మీద పగ తీర్చుకోవడం కోసమే నేను ఇలా మారాను. వాళ్ళు చనిపోవడం తను చూడాలని మా అన్నయ్య నాతో చెప్పాడు. సినిమాల కోసం అప్పు తీసుకుని వాళ్ళ అన్నయ్యను మోసం చేశారు. నేను కూడా సినిమా వాళ్ళలాగానే మారి పగ తీర్చుకుంటున్నాను. ఈ బండి ఎవరిది? ఏమో తెలీదు అంకుల్. ఏంటి ఉన్న పడంగా రమ్మన్నారు? ఎవరొచ్చారో ఒకసారి చూడు. ఇతనేంటి ఇక్కడ? అంటే మనకి వార్నింగ్ ఇస్తే ఇంకా బ్యాలెన్స్ ఉన్నారని బాస్ చెప్పింది నీ గుర్తుందా? వీడు ఇలా చేయడానికి కారణం ఏంటని నేను ఆలోచిస్తుంటే అప్పుడు నాకు విషయం గుర్తొచ్చింది. అన్నగారు ఆ రోజే అక్కడే వేసేసాం కదా. ఆ సంతోషంలోనే కదా ఇతనికి కొంచెం డబ్బులు ఇచ్చి ఎవరికి కనపడకూడదని మలేషియాకు పంపించింది. సార్, అన్నగారి ఫోన్ నుంచి నాకు కాల్ వచ్చింది. నేను ఎక్కడ దాక్కున్నా నన్ను ఎలాగో వదిలిపెట్టారని తిరిగి వచ్చేసాను. ఆయన ఇంకా బతికే ఉన్నట్టున్నారు. అన్నగారా? ఆయన ఆ రోజే చచ్చిపోయాడని నువ్వే కదా నాకు చెప్పింది. నేనా? సార్, మీరే కదా నాకు ఆ విషయం చెప్పింది. మనకి ఇక ఎటువంటి ఇబ్బంది లేదు, ఏదైనా వస్తే నేనే చూసుకుంటారని మా ఇద్దరికి మీరే కదా సార్ చెప్పి పంపించారు. వాడు చచ్చిపోయాడు అనుకుని మన వాడి సంగతి పట్టించుకోకుండా వదిలేశాం. వీడిని ఎరగయ్యాలని వాడి ప్లాన్. వాడే తెలివైన వాడు అనుకుంటున్నాడు. వీడిని కూడా మనం మనకు నచ్చినట్టు వాడుకుందాం. నువ్వు ఈ లోకంలో ఎక్కడ దాక్కున్నా వాడు నిన్ను చంపేస్తాడని భయపడుతున్నావు కదా. వాడు 3 ఏళ్ల క్రితమే ఈ ప్లాన్ చేశాడు. అప్పటినుంచి వాడు నీపై ఫోకస్ పెట్టాడు. పామును చంపేటప్పుడు ఒక్క దెబ్బ కొట్టి వదిలేయకూడదు. ప్రాణం పోయేంత వరకు కొట్టాలి. లేదంటే వారసులకు చెప్పి కొట్టిన వాడిపై పగబట్టి వాళ్ళెక్కడున్నా కనిపెట్టి కాటేస్తుంది. గత 3 ఏళ్ల నుంచి తను నీ కొడుకు కోసం ఎదురు చూస్తూనే ఉన్నాడు. మీ అబ్బాయి ఈ ఊరు ఎయిర్పోర్ట్లో ఎప్పుడైతే కాళ్ళు పెట్టాడో ఆ రోజే నీ దగ్గరకు వచ్చి నీకు వార్నింగ్ ఇచ్చాడు. ఆ సగం చచ్చిన పాముకు వారసుడైన వేణుగాడు ద మోస్ట్ డేంజరస్ అండ్ పాయిజనస్ స్నేక్. ఓ, అంటే ఇన్నాళ్ళు వాడు మనకు చూపించింది కామెడీ సినిమా కాదు, అంతే కదా సార్? కామెడీలో థ్రిల్లర్ మిక్స్ చేసిన రివెంజ్ సినిమా అన్నమాట. ఈ చేపని ఎరగా వేసి ఆ తిమింగళాన్ని మనం పట్టుకోవాలి. నిన్ను వాడు చంపేస్తాడు, వాడిని మేం చంపుతాం. లెక్క కరెక్ట్గా సరిపోతుంది. పాపా, చందు మనం కొత్తగా కట్టే ఫ్లాట్స్ దగ్గర ఉన్నాడు. నువ్వు వాడిని తీసుకుని గెస్ట్ హౌస్కి వచ్చాయి. ఓకే పాపా. హ్యాపీ అన్నా సారు? మేమెంత హ్యాపీగా ఉన్నామో నీకే తెలుస్తుంది. వస్తున్నాగా నీ దగ్గరికి. మీరు రావక్కర్లేదు సార్. మీ పేరు మీద నేను కొరియర్ పంపించాను సార్. సిఓడి సార్, చందు అండ్ డెలివరీ సార్. చందు వాడికి అసలే మంది ఎక్కువై ఉంటుంది సార్. తొందరగా వెళ్ళండి సార్, నేను ఉంటాను సార్. చందు ఏమైంది సార్? స్విచ్ ఆఫ్. సరే, ముందు అక్కడికి వెళ్దాం పదండి. నువ్వు వెళ్ళా మెయిన్ ఆన్ చెయ్యి. చందు, పోలీస్ సార్ టైం భలే మెయింటైన్ చేస్తున్నారే. నీకు విషయం తెలుసా? నేను చెప్పిన టైం కంటే ముందే కొరియర్ చందును అక్కడికి పంపించేశాను.
మీకు నా డెలివరీ నచ్చితే ఓ 5 స్టార్ రేటింగ్ ఇచ్చుకోండి సార్. ఓకే సార్. చెప్పు. సార్ వీడిక్కడే ఉన్నాడు. మందు ఎక్కువైపోయింది. వాడిని కిందకి తీసుకురా. బాబు కన్నా, జోయల్ 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 చంపేస్తాడు. ఆడందరినీ చంపేస్తాడు. నిన్ను నమ్మి మేమందరం ప్రాణాల మీదకి తెచ్చుకుంటాం. వాడు మన గురించి వీడిని అడుగుంటాడు. ఈ తాగుబోతాడు మొత్తం చెప్పేసి ఉంటాడు. అందుకే నేను వాడిని చంపేశాను. ఇక మనమో వాడో తెలుసుకోవాలి. సార్ నాకు సర్ప్రైజ్ ఇచ్చినప్పుడు నేను కూడా సర్ప్రైజ్ ఇవ్వాలి కదా. డ్యూటీలో మీరు చూపించే సిన్సియారిటీకి మీకు నమస్కారం సారో. నమస్కారం. అన్నిసార్లు నీకు అవకాశం రాదురా. సగం చచ్చిన మీ అన్నకి నా వాళ్ళని చంపిన నీకు చావు నా చేతిలో రాసిందిరా. సొంత కొడుకు పోయిన కోపం కంటే పగతో రగిలిపోతూ వేసిన పంచ్ డైలాగులు నాకు నచ్చాయి. నువ్వు సూపర్. నా విలన్ని నేనే రప్పించుకుంటాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు. చెప్తానుగా. మీకు ఈ పాటికి అర్థమైపోయి ఉంటుందిగా. అక్కడికి వచ్చేయండి. నేను తీసుకోవాల్సింది తీసుకుంటాను. అసలు వడ్డీ కలిపి. ఆహా, నీకింకెంతో టైం లేదురా. నేనొచ్చే వరకే నీ ఆయుష్ ఉంటుంది. నువ్వు నా కంటపడ్డాక ద గేమ్ ఈజ్ ఓవర్. దిస్ ఇస్ ద గేమ్ విచ్ ఇస్ గోనా బి ఎ మ్యాసివ్ హిట్ ఆఫ్ ద ఇయర్. వెల్కమ్ టు మై మదర్లాండ్. టక్కచా టక్కచకచకచా. కమిషనర్ సార్, మన క్లైమాక్స్ సెటప్. ఈ సినిమా మీ సినిమా బిజినెస్ కూడా ఈ ఇంటి నుంచే మొదలైంది. అలాగే క్లైమాక్స్ కూడా ఇక్కడైతే బాగుంటుందని ఇలా ప్లాన్ చేశాను. ఏస్ పారేంట్రా నా కొడుకుల్ని. సైలెంట్ అయిపోయారు. సినిమా వాళ్ళం కదా, ఓ చిన్న ట్విస్ట్ ఇచ్చాం బాసు. క్లైమాక్స్ అన్నావు కదా, చూడు ఎలా ఉంటుందో. ఓసారి వెనక్కి తిరిగి చూడు.
ఈ ట్విస్ట్ ఎలా ఉందిరా? ఇది న్యూ జనరేషన్ సినిమాలు వచ్చే టైం కదా, విలన్లే హీరోలు అవుతారు. మరి నీ క్యారెక్టర్ అయిపోయింది. ఇంకా నీకు టైం ఉంటే మీ అన్నయ్యని కాపాడుకో, అప్పుడు చూద్దాం. నేను లోకంలో ఏ దేశంలో దాక్కున్నా బతకనివ్వనని ఫోన్లు చేసి మరీ బెదిరించారు కదరా. నా తల తీసి వీడి ముందేస్తానన్నావు. వీడి తల ఇప్పుడు నా చేతిలో ఉంది, కోసి పారేస్తా. ఏం పీకుతావు? ఏ కుమారు, నీ కసంతా ఆడి మీద తీర్చుకోరా. ఓల్డ్ జనరేషన్ అయినా న్యూ జనరేషన్ అయినా బాసేరా హీరో. కమిషనర్ సారు, ఆ రోజు రాత్రి అందరినీ చంపేసి పేపర్లు పట్టుకుపోతూ మీరొకటి విలువైంది వదిలేసి వెళ్ళిపోయారు. అది ఈ శరీరంలో ఉన్న ప్రాణం. మీరది కూడా తీసుకుని వెళ్ళిపోయి ఉంటే నేను మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చే పనుండేది కాదు. ఆయన కూడా చనిపోయి ఉంటే నేను ప్రాణాలతో ఉండేవాడిని కాదు. ఆయన లేని జీవితం నాకెందుకు? వందల మందిని బతికిస్తున్న గొప్ప మనిషిరా ఆయన. వాళ్ళందరి ఆశీస్సులే తనను బతికించాయి. దీనంతటికీ కారణమైన ఒక్కొక్కరి చావు ఆయన చూస్తున్నప్పుడు ఆ కళ్ళల్లో వెలుగు చూశాను. మీరు ఆయన చేతుల్లో చావాలనేరా 3 సంవత్సరాలు ఎదురు చూశాను. మీ కథలో సెకండ్ హాఫ్ నా చేతిలోకి వచ్చేసింది సార్. ఇప్పుడు కథ క్లైమాక్స్కి వచ్చేసింది కదా. అలాంటప్పుడు నీ క్యారెక్టర్ ఉండి కూడా వేస్ట్ కదా సార్.